వెల్కమ్ టు వార్ రూమ్. నేను మీ బిఎస్. సో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ సారథ్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏర్పడి 100 రోజులు దాటినా ఇంకా సంక్షోభం అంచుల్లోనే ఉందా? పదే పదే ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి సభలో మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది అని ఆయన పదే పదే చెప్పడం, ఇటు బీజేపీ నుంచి లక్ష్మణ్ గారు కూడా అతి త్వరలో ఈ ప్రభుత్వం కుప్పగూలనుంది అని ఆయన చెప్పడం, ఇటు టీఆర్ఎస్ నుంచి కూడా ఏదో ఒక రోజు వాళ్ళే కూల్ చేసుకుంటారని టీఆర్ఎస్ చెప్పడం, ఎటు చూసినా సంక్షోభమే కనబడుతుంది. ఇంకా సుస్థిరత్వం ఈ ప్రభుత్వానికి రాలేదనేది అంతటా ఉన్న ఒక చర్చ. ఈ నేపథ్యంలో వీటికి తోడుగా గాదే ఇన్నయ్య గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే ప్రముఖ ఉద్యమకారులు మనందరికీ తెలిసిన వ్యక్తి గాదే ఇన్నయ్య గారు మొన్న ఒక ప్రకటన చేశారు. ఆగస్టు సంక్షోభం రూపంలో తెలంగాణ సర్కారుకు ముప్పు ఏర్పడనుంది, ఈ ప్రభుత్వం కుప్పకూలనుంది అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఆయన ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు? ఒక ఏక్నాథ్ షిండే కూడా రెడీ అయ్యారని కూడా ఆయన చెప్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు గాదే ఇన్నయ్య గారు. ఒక్కసారి వారి మాటల్లో విందాం. హలో హలో అన్నగారు, నమస్కారం. నేను బిఎస్ని. నమస్తే. నమస్తే అన్నగారు, మన డిబేట్లో ఉన్నాము. మన కాంగ్రెస్ నుంచి మిత్రులు వెంకట్ గారు ఉన్నారు, అలాగే టీఆర్ఎస్ నుంచి రజనీ సాయిచంద్ గారు ఉన్నారు. సో అన్నగారు, మీరు చెప్పండి, ఇప్పుడు మొన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆగస్టు సంక్షోభం అనే దానికి ఏంటి ప్రాతిపదిక? ఆగస్టు సంక్షోభం అనే దానికి ఒకటేమో ఎప్పుడు కూడా రాజకీయాల్లోనైనా వ్యక్తిగత జీవితంలోనైనా ఎవరి విషయంలోనైనా గతం లేకుండా వర్తమానం లేదు, వర్తమానం లేకుండా భవిష్యత్ లేదు. రైట్. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల మోడీ అమిత్ షాల పాలన చూసిన తర్వాత ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఎప్పుడు ఉంటది, ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఎవరు జైల్లో ఉంటారు, ఎవరు బయట ఉంటారు, ఎవరు ఎప్పుడు ఏమి, అసలు భారతదేశ సరిహద్దులో యుద్ధం ఎప్పుడు రావాలి, యుద్ధం ఎప్పుడు రావద్దు, రామ జన్మభూమి వివాదం కావచ్చు, అయోధ్య వివాదం కావచ్చు, అది దేవుడైనా దెయ్యమైనా భూతమైనా మనిషి అయినా రాజకీయ నాయకుడైనా పెట్టుబడిదారుడైనా వ్యాపారస్తుడైనా ఎవరైనా కానీ ఇవాళ మోడీ అమిత్ షాల యొక్క గబంధ హస్తాలు ఈ దేశం నలిగిపోతుందనే దానికి ఇంకా వాస్తవాలు లేవు, చరిత్ర లేదు, ఇదంతా అభూత కల్పన, ఇదంతా జ్యోతిష్యము. ఒక్క ఎమ్మెల్యే లేనటువంటి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడుతున్నటువంటి భారత ప్రజాస్వామ్య చట్టబద్ధమైనటువంటి ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఇంకా చాలా ప్రజాస్వామ్యము విరజిల్లుతా ఉన్నది, భారత రాజ్యాంగము లేదు అని మనం అనుకోవడానికి ఆస్కారం లేనటువంటి దశలో మనం ఉన్నాం. కర్ణాటక ఎంపీ స్వయంగా బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎంపీ మాకు 400 సీట్లు ఇవ్వండి, లేకపోతే మాకు మెజార్టీ ఇవ్వండి, మేము భారత రాజ్యాంగాన్ని మార్చేసి హిందూ రాజ్యాంగాన్ని తీసుకొస్తాము, సెక్యులర్ అనే పదం లేకుండా భారత రాజ్యాంగంలో మేము పొందుపరుస్తాము, ఫెడరలిజం అనేది లేకుండా, ప్రాంతీయ పార్టీలు లేకుండా, అంటే రీజనల్ పార్టీలు లేకుండా, ఒకే దేశం ఒకే పార్టీ ఒకే నాయకుడు ఒకే ఎన్నిక, ఇటువంటి నినాదాలు పూర్తి స్థాయిలో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నటువంటి, అసలు వీడన్ని పక్కన పెట్టినా గానీ నూతన పార్లమెంటు భవనంలో ఏ రాజ్యాంగాన్ని అయితే మనందరం ప్రామాణికంగా స్వీకరించడమో మనం కొనియాడుతున్నామో ఆ రాజ్యాంగాన్ని పెట్టాల్సిన స్థలంలో రాజదండ్రులు పెట్టిన తర్వాత ఇంకా ఈ దేశంలో మనం చాలా గొప్పగా ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగం ఉంది, మన చట్టబద్ధమైన పాలన ఉంది, మోడీ చాలా ప్రజాస్వామ్యంగా పరిపాలన చేస్తున్నారు అని చెప్పే వాళ్ళకైతే మరి నాకు ఎందుకో ఆశ్చర్యంగా అనిపిస్తా ఉన్నది. కాబట్టి 16 రాష్ట్రాల్లో బీజేపీ మోడీ అమిత్ షాల పాలనలో ఏ గతి పట్టిందో రానున్న కొద్ది రోజుల్లో కొద్ది నెలల్లో ఈ దేశంలో ఉన్నటువంటి అది తమిళనాడు అయిన ప్రియాలు చూస్తాం, కేరళ ముఖ్యమంత్రి కూతురికి ఈడీ నోటీసులు పోయినాయి, తమిళనాడు ముఖ్యమంత్రి పోలేదు కానీ ఆ రాష్ట్ర కేబినెట్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకునికి ఈడీ నోటీసులు పోయినాయి. ఇంకా ఈడీ నోటీసులు, ఐటీ నోటీసులు, సిబిఐ నోటీసులు, లేకపోతే ఇట్లా భారత రాజ్యాంగం ప్రకారం ఉండాల్సినటువంటి భారత చీఫ్ ఎలక్షన్ కమిషన్
నేనుగా ఉండలేను, పనిచేయలేను అని రాజీనామా చేసిపోయే దశ భారతదేశంలో కనపడుతున్నదంటే ఓకే ఈడీ కేసులని చూస్తున్నటువంటి రేస్ కోర్టు జడ్జి గారు ట్రాన్స్ఫర్ కి ఎట్లా గురైందో తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. మనం గుమ్మడి కప్పుకొని ఇంకా ఎంటికలు ఏరుకుంటూ వాస్తవాలు మాట్లాడుకోకపోతే మన పార్టీలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఉంది, ఆగస్టు సంక్షోభం లేదు, ఆగస్టు ముప్పు లేదని మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీకి అదొక బలాన్ని ఇవ్వచ్చు కానీ రేపు రాబోయే ఎన్నికల్లో అదొక నైతిక స్థైర్యాన్ని ఇవ్వచ్చు కానీ గుండె మీద చేసుకొని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ అకౌంట్ సీజ్ చేసి కనీసం చానీళ్ల డబ్బులు కూడా బ్యాంకుల నుంచి తీయడానికి వీళ్ళైనటువంటి దశలో మనం ఉంటే అంటే బీజేపీలో ఉన్న వాళ్ళు చాలా పవిత్రులు, శుద్ధ పుస్తలు, వాళ్ళంతా మల్లె పువ్వులు, వాళ్ళేం తప్పు చేయలేదు అని చెప్పుకోవడానిక. రైట్. అంటే మీరు ఒక ఇద్దరు ఏకనాథ్ షిండేల గురించి చెప్పారు, మళ్ళీ ఒకసారి మన ప్రేక్షకుల కోసం. మేము చెప్తున్నదంతా కూడా ఆధారాలతోటి సహా మాట్లాడుతున్నాము. మీ మీద జ్యోతిష్కం చెప్పడము, ఎవరి మీద కోపంతో చెప్పడము, ఎవరి సీటు కోసం చెప్పడము. అరే మాకెందుకు ఆ సీట్లు, ఆ పదవులు, మాకు ముఖ్యమంత్రి సీట్ వద్దు, మంత్రి పదవి వద్దని మేము మొత్తుకుంటా ఉన్నాం. అసలు ఎమ్మెల్యే ఎంపీ వద్దు అంటున్నావు, ఏ పదవులు వద్దు అంటున్నావు. మాకు కావాల్సింది తెలంగాణ ఉద్యమాకాంక్ష నెరవేర్చాలంటున్నావు, తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేర్చాలంటున్నావు, తెలంగాణ నినాదం ఏ లక్ష్యం కోసం అయితే వచ్చిందో తెలంగాణ ఐడెంటిటీ కొనసాగాలంటున్నావు. కేసీఆర్ తెలంగాణ ఐడెంటిటీని పొందబెట్టిండు. టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ చేసి తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, కుటుంబానికి వాడుకొని ఏ నష్టం అయితే చేసినా జరగడానికి వీల్లేదంటున్నాము. రేవంత్ రెడ్డి గాని, పొంగులేటి గాని ఈ రోజు ఆడుతున్న ఆటలో చోటా బడా భయ్యాలు గాని, లేకపోతే వాళ్ళు ఆడుతున్న ఆటలు గాని ఎందుకు ఈ దాగుడు మూతలు? కొట్టాడండి. రాహుల్ గాంధీ గారు ఒకవైపు కొట్టాడుతా ఉన్నాడు. అరే వాళ్ళ బ్యాంకు, వాళ్ళ పార్టీ అకౌంట్ ని సీజ్ చేస్తే వీళ్ళకి ఎవరికి నోర్ల మీద వీళ్ళు మాట్లాడరు. వీళ్ళు మోడీ మీద మాట్లాడరు, అమిత్ షా మీద మాట్లాడరు. రైట్. మీకు కాదన్న గారు, మీకు రాజ్యసభ పదవి కూడా ఇస్తే టైంలో మీరు ఇట్లా కాంగ్రెస్ ని విమర్శిస్తే ఎట్లా? నేను కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తలేను. కాంగ్రెస్ పార్టీకి నేను బతకాలి. 5 ఏళ్లు ప్రజలు వాళ్ళకి పట్టం కట్టిండు. 64 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి 5 ఏళ్లు పరిపాలించమన్నాయి చెప్పినటువంటి ప్రజల కోరిక నెరవేర్చమని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ప్రజల యొక్క మనోభావాల పరిధిలో గుర్తుపెట్టుకొని మేము పాలన చేయమని వాళ్ళ సూచన చేస్తున్నాం, అభ్యర్థన చేస్తున్నాం, వాళ్ళ విన్నవించుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇదేదో కోపంతోటో, ఆవేశంతోటో, బాధతోటో, లేకపోతే ఇంకా ఈర్ష, ద్వేషం, కక్ష, అసూయతోటో మేము మాట్లాడుతున్నది కాదు. మాకెందుకు పదవులు? మా పదవులు కాదు, తెలంగాణ ఉద్యమాకాంక్షలు నెరవేర్తే మాకు పదవులు వచ్చినట్టే. ముఖ్యమంత్రి కంటే గొప్ప పదవి వచ్చినట్టు. కాబట్టి మేము ఇవాళ అడుగుతున్నదల్లా కూడా, మేము చేస్తున్న ప్రతి విమర్శ కాంగ్రెస్ పార్టీ మంచి కోసమే, కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు పాలన కోసమే. అరే ఒకవైపు ముప్పు ముంచుకొస్తున్నది నాయన అంటే ఉరకబెట్టి పంట అంటే ఎట్లా? ఏం కాలేదు, ఏమైతలేదు. బీజేపీ, అమిత్ షా, మోడీలు చాలా శుద్ధ పుస్తలు, చాలా గొప్పగా ఉన్నారు అని ఎవరిని నమ్మించాలనుకుంటున్నారు? మేము చెప్పేదల్లా కూడా మేము ప్రమాదం పొంచి ఉన్నది. రోడ్డు మీద పోతా ఉంటే అనేక చోట్ల ప్రమాద హెచ్చరిక బోర్డులు ఉంటాయి. ఎందుకు? దాన్ని పట్టించుకొని దాని ప్రకారం జాగ్రత్తగా ఉండమని. రైట్. థ్యాంక్ యూ తైనే గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఒకసారి మీకు టచ్లోకి వస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో వెంకట్ గారు విన్నారు కదా, మీ మనిషి, మీకోసం కేసీఆర్ని ఎదిరించి మీ పార్టీని నిలిపించిన వ్యక్తి గాదే ఇన్నయ్య గారు. అంటే ఉన్న వాళ్ళలో ఆయన ముఖ్యుడు. ఆయనే ఈరోజు మీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నాడు. మీరు తప్పుడు దారిలో వెళ్తున్నారు, సరి చేసుకోండి అని ఆయన చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సార్ ఒక విషయం ఏంటంటే, మేము తప్పుడు దారిలో వెళ్తున్నామని వారేం చెప్పలేదు. యాక్చువల్గా బీజేపీ తప్పుడు దారిలో వెళ్ళి
ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఆగం పట్టిస్తున్నదని చెప్పి వారు చెప్పుకుంటూ వచ్చారు. సో దీన్ని మేము ఒక సూచనగా తీసుకుంటాం, బేసికల్లీ సూచనగా తీసుకుంటాం, హెచ్చరికగా తీసుకుంటాం, ఏదైనా తీసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటి, ఒక పాము లాంటిది, ఒక కోబ్రా పాము లాంటిది బీజేపీ. సార్ ఒక విషయం ఏంటంటే, మాలాంటి మొదటి తరం వాళ్ళు రాజకీయాల్లో రావడానికి ప్రధాన కారణం ఈ దేశ ప్రజాస్వామ్యం, ఈ దేశ రాజ్యాంగం, ఈ వ్యవస్థల మీద నమ్మకంతోనే మేము రాజకీయాల్లోకి వస్తాం. కానీ బీజేపీ గత 10 సంవత్సరాలుగా బీజేపీ చేసిన రాజకీయాలు చూస్తుంటే ఇంత దరిద్రంగా రాజకీయాలు ఉంటాయా అంటే, ఏదో ఒక డెవలప్మెంట్ యాంగిల్లో, ఒక సంక్షేమం యాంగిల్లోనే మనం రాజకీయాలు చూస్తాం. లేదా సంక్షేమం ఆర్ డెవలప్మెంట్, ఈ రెండు ఒక కాడెట్టు లాంటివి. కానీ ఈ రెండింటిని గాలికి వదిలేసి కేవలం మతం ఆధారంగానే ఈడీని, సిబిఐని, ఒక రాజ్యాంగబద్ధ సంస్థలను చేతిలో పెట్టుకొని బెదిరించుకుని రాజకీయాలు చేయడం ఒక ఉద్దేశం ఏదైతే ఉందో అది ఈ దేశ ప్రజాస్వామ్యానికి మంచి కాదు. సార్ ఒక విషయం, ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇన్ కేస్ తనకు ఫస్ట్ ఈడీ నోటీసులు పోతాయి, తను రెస్పాండ్ కావాలి. ఏది వ్యాపారస్తులేమో పైసల కోసం ఈడీ నోటీసులు పోతాయి, రాజకీయ నాయకుల కోసం పార్టీ మార్పు కోసం వస్తాయి. అంటే ఈ రెండు వ్యవస్థల్ని ఒకసారి క్యాప్చరేషన్ చేసిన తర్వాత బీజేపీ ఆధిపత్యానికి ప్రదర్శిస్తుంది. సార్ ఒక మాట మీరు ఒకటి గమనించండి సార్, ఈ దేశంలో ఉన్న చాలామంది, ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చదువుతా, వీళ్ళందరికీ ఈడీ నోటీసులు పోయినాయి. కానీ వీళ్ళు ఎప్పుడైతే బీజేపీకి వెళ్ళారో ఆటోమేటిక్గా వీళ్ళు పతిత పావనం అయిపోయారు, వీళ్ళ మీద శుద్ధజలం పడిపోయింది. వాషింగ్ పౌడర్ నిర్మాణం వీళ్ళు. సార్ ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, నారాయణ రాణే, సువేందు అధికారి, హిమంత్ బిశ్వా శర్మ, ముకుల్ రాయ్, జ్యోతిరాదిత్య సింధియా, భావన గువాలి, యశ్వంత్ జాదవ్, ప్రతాప్ సర్నాయక్, సుజనా చౌదరి, సీఎం రమేష్. సార్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేయడం కోసం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అక్కడ ఆగం చేయడం కోసము అక్కడ ఏంటి అక్కడ ఒక పెద్ద మనిషిని తీసుకొని వారికి కేంద్రంలో జ్యోతిరాదిత్య సింధియా గారిని కేంద్రంలో కేంద్ర మంత్రిగా చేసి, అంటే వారికి కూడా ఈడీ నోటీసులు పోయినాయి. మరి ఈరోజు ప్రతిపక్షంలో పార్టీలు ఎవరైతే ఈ దేశంలో ఉన్న సీఎంలుగా ఉన్నారో వాళ్ళకి ఈడీ నోటీసులు పోవడం, వాళ్ళని జైల్లో పెట్టడం, సరే ఎంతవరకు మంచి చర్య కాదు సార్. ఒక మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, కవిత అరెస్ట్ విషయంలో ఎందుకు అరెస్ట్ కావట్లేదని చెప్పి మేము ప్రశ్నించిన ప్రతిసారి బీజేపీ నాయకులు అన్న మాట ఏంటంటే, అది సుప్రీంకోర్టులో ఉన్న విషయము, దాని జోలికి మేము పోమని అన్నారు. ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని ఆ రోజే నరేంద్ర మోడీ గారు మల్కాజ్గిరి సభ పెట్టడం, ఆ రోజే కవిత గారు అరెస్ట్ అవ్వడం, ఇంకేదో జరగడం. సో ఇక్కడ మేమేమంటున్నాం అంటే, నేరం జరిగి ఉండొచ్చు కాక, కానీ ఏ పద్ధతిలో దాన్ని విచారణ చేపట్టేది, ఏ పద్ధతిలో దాన్ని చేసేది, ఇదంతా ఒక రివెంజ్ పాలిటిక్సే కదా సార్. ఒక మాట ఏంటంటే, ఈ దేశంలో గత 10 సంవత్సరాలుగా మీరు ఏం వెలగబెట్టారని మేము అడిగితే, మేము చెప్తే దానికి మీ దగ్గర సమాధానం ఉండవు. అల్టిమేట్గా సార్ ఒక మాట కంక్లూడ్ చేసుకుందాం సార్. ఒక మాట ఏంటంటే, 400 సీట్లు మీరు టార్గెట్ పెట్టుకొని ఇది చేస్తున్నారు కదా, ఆ 400 సీట్లు ఈరోజు సౌత్లో కూడా మేము ఎక్కువ పొందగలుగుతామన్న కారణం చేసి చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు గమనించండి, సౌత్లో ఈడీలు, సిబిఐని ఎక్కువ పెట్టేసి సౌత్ ఇండియాని ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం మోడీ గవర్నమెంట్ చేస్తుంది సార్. వారిని 100% సౌత్ తప్పకుండా ఎదుర్కొంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ దేశంలో ఉన్న ప్రజలు కూడా, యువకులు కూడా ఈ ప్రజాస్వామ్యం మీద కానీ రాజ్యాంగం మీద కానీ విలువలు తెలిసిన వాళ్ళుగా 100% బీజేపీని ఎదుర్కొంటారు సార్. రైట్. బీజేపీ నుంచి శ్రవణ్ గారు, అట్లాగే వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆన్లైన్లో ఉన్నారా? శ్రవణ్ గారు, సో ముందుగా సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, మాట్లాడొచ్చునా? ప్లీజ్ మాట్లాడొచ్చునా? ముందుగా అందరికీ నమస్కారం సార్. నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను మాట్లాడేటప్పుడు, నేను ఎవరు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయను, దయచేసి నేను మాట్లాడేటప్పుడు కూడా ఎవరు డిస్టర్బ్ చేయదు. నా హంబల్ రిక్వెస్ట్ అది. లెట్ us నాట్ హ్యావ్ ఎ క్రాస్ టాక్. ఒకటి. రెండు, ఇందాక సోదరుడు చెప్పిండు, యాక్చువల్లీ గత 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, ఇటువంటి పాలన నేను ఎప్పుడు చూడలేదు అంటాం. సోదరుడికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే విద్యార్థి పరిషత్ అధ్యక్షుడుగా ఉన్నాను, ఒక కార్మిక సంఘంలో పనిచేశాను, ఒక టాప్ ఐటీ కంపెనీస్ లో పనిచేశాను. మా తరాల నుంచి కూడా పూర్తి సమయ కార్యకర్తలుగా బీజేపీ. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్, కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసిన ఇన్ని సంవత్సరాల్లో కాశ్మీరీ హిందువులటువంటి పండితుల ఊచకోత నుంచి మొదలు పెట్టుకొని భారతదేశంలో అంతర్భాగమైనటువంటి అనేక భూభాగాలను విదేశీయులకు దారదత్తం చేశారు. అఫీషియల్ రికార్డ్స్ తీసుకోమని చెప్పండి ఒకసారి. ఈ రోజు కాశ్మీర్ ఇష్యూ ఇంటర్నేషనల్ ఇష్యూ కావడానికి కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ కారణం కాదని నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు అనేక మంది స్వాతంత్రోద్యమం కోసం పోరాటం చేసినటువంటి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదంటున్నాను. ఈ రోజు అసలు స్కామ్లకి ఈ దేశంలో పునాది వేసి 2G, 3G, కోల్గేట్, ఒలింపిక్స్ నుంచి మొదలు పెట్టుకొని ప్రతి ఒక్క అంశాన్ని కూడా స్కామ్లతో ముడివేసి ఈ దేశాన్ని దోపిడీ చేసి ఈ దేశ ప్రజలను ఆకలి కేకలతో అలవడింపజేసింది కాంగ్రెస్ పార్టీ కాదని నేను అడుగుతున్నాను. సార్, తెలుసో లేదో, ఈడీ 4 పేర్లు సార్. యాక్చువల్లీ
ఈడీకి ఎన్ని నోటీసులు వచ్చినా ఒకసారి మొత్తం డేటా తీసుకోవాలండి. నేను చూపిస్తాను భారతీయ జనతా పార్టీ నాయకులకి. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న ఒక్క మాట. ఈరోజు మనం టాపిక్ ఒక్కసారి కన్ఫైన్ అయిదాం సార్. అంటే దాంతో మొదలు పెడదాము. బీజేపీ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. గాదే ఇన్నయ్య గారు ఇప్పుడు చెప్పారు, ఆయన మీరు కూడా విన్నారు. సో ఇట్లాంటి వాళ్ళందరూ బయట చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? బీజేపీ ఆ ప్రయత్నం చేస్తుంది. పాయింట్కి వస్తుంది సార్. వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత దానికి ఒక యాజ్ అ భారతీయ జనతా పార్టీ కార్యకర్త దాని గురించి 2 అక్షరాలు కూడా మాట్లాడకపోతే తప్పైతుంది. కాబట్టి అది కంప్లీట్ చేసి ఒక స్పీచ్ గా నేను చెప్తాను. నేను అంటున్నా సార్, ఈడీకి ఇచ్చిన మొత్తం నోటీసులో భారతీయ జనతా పార్టీ నాయకులకి, ఇక్కడ పోటీ చేసిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా చాలా మందికి నోటీసులు వచ్చినాయి. వీరు వెళ్ళకపోతే నేను చూపిస్తాను. మహేశ్వరం అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూడా ఈడీ నోటీసులు వచ్చినాయి, సోదాలు జరిగినాయి. అలా భారతీయ జనతా పార్టీ అనేక మంది నాయకులకు కూడా వచ్చినాయి. నేను అడుగుతున్నాను, నిజంగా మీరు 400 నోటీసులు ఇస్తే మీకు అంత ప్రాబ్లం అవుతుంటే మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళి ఈడీ నిష్పాక్షికంగా పనిచేయట్లేదని చెప్పి ఏ ఒక్కరైనా కోర్టుకు ఎందుకు ఆశ్రయించలేదు అని నేను అడుగుతున్నాను. ఆ రోజు కవిత గారిని అరెస్ట్ చేయకపోతేనేమో చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అని ధమ్కి ఇచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. అరెస్ట్ చేసేలా అరెస్ట్ చేయడం కరెక్టే అని ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా సార్, ఈ టాపిక్ ఇక్కడతో క్లోజ్ చేస్తా. నెక్స్ట్ మీరు చెప్పిన దాంట్లోకి వెళ్తాను. ఒకటి మాత్రం క్లియర్ గా చెప్తున్నా సార్, వీళ్ళకి ఈ దేశం పట్ల కమిట్మెంట్ కానివ్వండి, ఒక సిద్ధాంతం కానీ లేనటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, వాళ్ళకి ఈ దేశంలో జరిగిన అరాచకాలతో, గత చరిత్రతో, మన హిస్టరీతో, మన భవిష్యత్తుతో రాజధాని మాట్లాడుతున్నారు. ఇన్నయ్య గారు నాకు మంచి మిత్రుడు. రాజధాని ఈ దేశ సంస్కృతికి చిహ్నం, దాన్ని ఆయన మరి ఇంకోలాగా చూస్తున్నాడు. సరే, బాధాకరమైన విషయం. కాబట్టి నేను ఇంకా దాంట్లో ఎక్కువ డీటెయిల్స్ పోను. దీనిపైన మీరు ఇంకో చర్చ పెట్టండి. భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజలకు ఆర్టికల్ 370తో సహా, 3 తలాక్ తో సహా, మహిళా రిజర్వేషన్ తో సహా, రామవరం జన్మభూమితో సహా, తెలంగాణ రాష్ట్రానికి వ్యాగన్ ఫ్యాక్టరీ, పశు ఫ్యాక్టరీ, నేషనల్ హైవేస్ ఏమేమి చేసిందో, ఎన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తారో చేసిందో నేను రికార్డ్స్ తో సహా డేటాతో సహా చెప్తాను. మీరు సబ్జెక్ట్ అది కాదంటారు కాబట్టి ఇంకొక ప్రయత్నం. ఒకటి. రెండు మీరన్నారు బీజేపీ సారథ్యంలో సర్కారు తెలంగాణ సర్కార్ని కూల్చే కుట్ర. నేను ఒకటి చెప్తున్నా సార్, క్లియర్ గా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఏ సర్కార్ని కూడా కూల్చదు. వాళ్ళంతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటేనే లుకలుకల పార్టీ, లకలకల పార్టీ. ఎప్పుడు తుమ్మితే అప్పుడు ఊడిపోయేటువంటి ముక్కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. వాళ్ళని వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళని గుర్చుకుంటూ మనం గుర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళందరిలో కల్లా నాకు అత్యంత ఇష్టమైన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ మేడ్ ఆఫ్ పవర్ ఫ్యాక్టరీ. మా కార్యకర్త, మా సిద్ధాంతంతో పెరిగినటువంటి కార్యకర్త. అంతవరకు మనం రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్. మీరు చూడండి, 100 పాలన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ విమర్శ చేయొద్దంటే నేను 100 డేవిటీ పేర్లు చూపిస్తా. ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి గారిని 100 కంప్లీట్ అయ్యే వరకు ఏ ఒక్క విమర్శ కూడా నేను చేయలేదు. 100 రోజులకు దాటిన తర్వాత కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పటికే విమర్శ చేయట్లేదు, తర్వాత చేస్తాం. అది కూడా క్లియర్ చెప్తున్నాం. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా అనేక మాటలు చెప్పారండి. ఏక్నాథ్ షిండే టీఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నారు. హరీష్ రావు గారు పార్టీని చిలుస్తారు. కవితకి హరీష్ రావు గారికి పడట్లేదు, కేటీఆర్ గారికి పడట్లేదు, హరీష్ రావు గారికి ఇంకోరికి పడట్లేదు. పార్టీ చీలిపోతుంది, పార్టీ పడిపోతుంది, అనేక మాటలు చెప్పారు. సో రాజకీయంగా చేసిన ఒక వ్యాఖ్యని దాన్ని ప్రభుత్వాన్ని పడిస్తున్న దాంతో పోల్చుకుంటే అది రాజకీయ అజ్ఞాన కింద మాట్లాడాల్సి ఉంటుంది తప్ప దాన్ని ఇంకో విధంగా కాదు. లక్ష్మణ్ గారు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతోటి, లుకలతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతున్నారు తప్ప మేము వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటాము లేదా కాంగ్రెస్ పార్టీని చీలుస్తాము అన్నది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ప్రజాస్వామ్యం మీరు ఎక్కడ ప్రభుత్వాలు వచ్చినా కూడా వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి ఎంపీలను కానివ్వండి, ఎమ్మెల్యేలను కానివ్వండి, మెజార్టీలో మేము అందరినీ రిజైన్ చేయించి రీకాంటెస్ట్ చేయించి పార్టీలో తీసుకున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ చరిత్ర. కాబట్టి అప్రజాస్వామికంగా పోయేటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. వాళ్ళు పడిపోతే మనం చేయగలిగింది. ఓకే, రైట్. ఒక్కసారి హర్షవర్ధన్ గారితో మాట్లాడదాం. హర్షవర్ధన్ గారు, రైట్, ఓకే. హర్షవర్ధన్ గారు సార్ చెప్పండి సార్. ఏంటి వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, బ్రహ్మాండంగా వినిపిస్తుంది సార్. ఇక్కడ చర్చ వింటున్నారు కదా, చెప్పండి. ఇప్పుడు గాదే ఇన్నయ్య గారు ఒకటి అన్నారు, ఆగస్టు సంక్షోభంతో ఈ ప్రభుత్వం కూలిపోబోతోంది,
బీజేపీ సారథ్యంలో అవును. జరుగుతుంది ఇది. అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు గాదే ఇన్నయ్య గారు మాట్లాడినరు చాలా రోజులైంది. దానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండ్రు, ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఇదంతా కూడా పక్షం రోజుల కిందట జరిగింది. అవును. గాదే ఇన్నయ్య గారు అని కూడా ఒక 20 రోజులు దాటి ఉండొచ్చు. దాని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టంగా చెప్పిండ్రు, నేను ముఖ్యమంత్రికి పొంగులేటి శ్రీనివాస్ ముఖ్యమంత్రికి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇచ్చారు సార్, ప్రెస్ మీట్ లేదు. పెట్టించారు, ప్రెస్ మీట్ పెట్టించారు. ఓకే, ప్రెస్ మీట్ పెట్టించారు. రైట్. ఓకే, చెప్పండి సార్, కంటిన్యూ. హలో కంటిన్యూ ఇదేంటి? చేయండి సార్. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టంగా వివరణ ఇచ్చిండ్రు, రైట్. నేను రెవెన్యూ మినిస్టర్ను, ధరణికి సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మేము వాగ్దానం ఇచ్చి ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర తరచుగా సమావేశం అయ్యే అవకాశం ఒక రెవెన్యూ మినిస్టర్ గా నాకు ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిని కలుస్తుండడం వల్ల నన్ను నంబర్ 2గా భావించకండి, నా శాఖ పరిధిలో మాత్రమే నేను పనిచేస్తున్నా అని స్పష్టంగా పొంగులేటి గారు వివరణ కూడా ఇచ్చుకోవడం జరిగింది. అయినా బిఎస్ గారు 65 సీట్లతో ప్రజలు మాకు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించమని అధికారాన్ని అప్పచెప్పిండ్రు. వాస్తవం. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి 8 మందితో ఎట్లా సాధ్యమవుతుంది? ఆగస్టు సంక్షోభం ఉండొచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆగస్టు సంక్షోభం అనేది రాజకీయంగా తరుముతోస్తున్నటువంటి ఒక ఉపద్రవం, ఒప్పుకుందాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ఈ 10 ఏళ్లలో ఆగస్టు సంక్షోభం ఎక్కడ కూడా ఏర్పడలే రాజకీయంగా. కొన్ని దాన్ని ఏమన్నా శాస్త్రీయమైనటువంటి కులబద్ధత తీసుకుందామంటే ఈ 10 ఏళ్లలో అది కూడా ఎక్కడ జరగలే. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ నుంచి ఏమైతుంది? 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మేమేమి ఇలా మైనారిటీలో ఉండి వేరే పార్టీల మద్దతుతో అధికారంలో కొనసాగుతున్నాం. బిఎస్ గారు, మేము ఫుల్ మెజారిటీ 2014లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 61 సీట్లు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఫుల్ మెజార్టీతో ఇవాళ మాకు 65 సీట్లు ఉన్నాయి, 64+1. అదేవిధంగా ఇవాళ పాలన సుభిక్షంగా జరుగుతుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో దాదాపు 5 గ్యారంటీలను నెరవేరుస్తూ అనేక ఉద్యోగాల ప్రకటనలు ఇస్తూ, గతంలో ఉద్యోగాల ప్రకటనలు ఇచ్చి పెండింగ్ లో ఉన్న వాటిని భర్తీ చేస్తూ ఇవాళ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. ప్రజారంజక పరిపాలన. మీరు సెక్రటరియట్ దగ్గర చూడండి, సమ్మక్క సారక్క జాతరలో ఉన్నటువంటి మంది సెక్రటరియట్ దగ్గర కనబడతారు. మంత్రులను కలుస్తూ, సెక్రటరీలను కలుస్తూ, కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులను కలుస్తూ, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆ యొక్క సెక్రటరియట్ లో కలియ తిరుగుతూ వాళ్ళ పనులు చేసుకుంటున్నటువంటి ప్రజలు. అదేవిధంగా వాళ్ళు ఇవాళ ప్రజా వాణిలో కూడా తమ సమస్యలను చెప్పుకుంటూ సమస్యలను సాధించుకుంటున్నటువంటి ప్రజలు. ఇక ప్రజలకు లేని నొప్పి ప్రతిపక్షాలకు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇందాక భారతీయ జనతా పార్టీ ప్రతినిధి సోదరుడు మాట్లాడుతూ మా చరిత్రనే అటువంటిది కాదని, గోవా ఘటన వచ్చింది. ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే చేసింది తప్ప వేరే ప్రభుత్వాలు కాదు సోదరా. కానీ ఇక్కడ అవన్నీ కూడా ఏవి ఉడకవు. బీజేపీకి 2019 తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ అంటే ఒక తర్వాత దుబ్బాక గాని, హుజూరాబాద్ గాని, జిహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ జబ్బలు జరుస్తుంటే కూడా ఆ భారతీయ జనతా పార్టీని 3వ ప్లేస్లకు నెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే 119 సీట్లలో 100 సీట్లు సాధించి జబ్బలు కొట్టుకుంటున్న భారతీయ జనతా పార్టీని 8 స్థానాల్లో 3వ ప్లేస్ కంటే కూడా చాలా దూరంలో నెట్టేసినాం మేము. బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా పేరుగాంచిన ధర్మపురి అరవింద్ గాని, బండి సంజయ్ గాని, ఈటల రాజేందర్ గాని ఓడిపోయినటువంటి
అటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మమ్మల్ని ఏదో చీలుస్తుంది కూలుస్తుంది ఇటువంటి ప్రేలాపనలు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలతో ప్రజలప్పుడు అందుబాటులో ఉండి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి సమయం ఇది. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా ఈ 5 ఏళ్ళు పరిపూర్ణంగా పరిపాలన కొనసాగుతుంది. ఈ 5 ఏళ్లలో మేము ప్రజల ఆశీర్వాదాలు కనుక తీసుకొని మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు పరిపూర్ణంగా నెరవేరిస్తే ఇంకో 5 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. బిఎస్ గారు రైట్ ఓకే సార్, ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా. సుస్థిర ప్రభుత్వం ఉండాలన్నదే నా బిఎస్ గారు మేమేమంటున్నాంటే ఈ 5 ఏళ్ళు మేము ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ప్రజా రంజక పాలన కనుక కొనసాగిస్తే ఈ 110 రోజులలో ఎట్లయితే కొనసాగించామో మిగతా 245 రోజుల్లో అట్లే కొనసాగిస్తే మేము వచ్చి 5 ఏళ్ళు ఉంటాం, ఇంకో 10 ఏళ్ళు ఉంటాం, దాంట్లో డౌట్ లేదు. భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నాం సార్. ఒక్క మాట, ఇప్పుడు గాదే ఇన్నయ్య గారు మీ పార్టీ నాయకులే, నేను కాదనట్టు మీ పార్టీ నాయకులు. ఒకవైపు కేటీఆర్ గారు నిన్న కూడా అన్నారు, రేపు అయితే ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డి అవుతాడు, ఆయన సారథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం వస్తుందనే మాట మీ పార్టీ వాళ్ళు అంటున్నారు, ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనికి ఏమంటారు మీరు? బిఎస్ గారు మీరు సీనియర్ మోస్ట్ మోడరేటరు, అనేక రాజకీయాలు చూసినారు. ఇప్పుడు మేము బోటాబోటీ మెజారిటీలో మైనారిటీలో ఉండి ఏదో ఇండిపెండెంట్ల మద్దతుతోనో లేకపోతే ఇంకో పార్టీ మద్దతుతోనో ఉంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారే కాకుండా రేవంత్ రెడ్డి గారి స్థానంలో ఎవరున్నా కూడా ఒక స్థిరమైనటువంటి సంపూర్ణమైనటువంటి మద్దతు కోసం యత్నాలు చేస్తారు. మేము ఉన్నదే 64 మందితో అయ్యా, అంటే ఫుల్ మెజారిటీకి 4 ఎక్కున్నారు, ఇంకొకరిని కలుపుకుంటే 5 మంది ఎక్కున్నారు. ఎమ్మెల్యేలు అంతా కూడా మీరు టికెట్ల పంపిణీ చూడండి, యంగ్స్టర్స్ మొత్తం కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి లేదా కాంగ్రెస్ పార్టీ ఆశయాలు నచ్చి టికెట్లు పొంది రేవంత్ రెడ్డి గారు టికెట్లు ఇప్పించి రేవంత్ రెడ్డి గారు 80 కాన్స్టిట్యున్సీలు తిరిగి గెలిపించుకున్న వ్యక్తులు వాళ్ళు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారికి లాయల్ గా ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలు ప్రభుత్వం పట్ల లాయల్ గా ఉన్నారు. ఎమ్మెల్యేల్లో చాలా మంది మంత్రులు అయినరు. రేపు 5 ఏళ్లలో ఎక్స్పాన్షన్స్ లో మంత్రి పదవులు వస్తాయి. ఎమ్మెల్యేలకు వాళ్ళ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కావాలి. ప్రజలు వాళ్ళని నమ్మి ఓట్లు వేసిండ్రు కాబట్టి ఎమ్మెల్యేలకు ఎటువంటి దురాలోచనలు లేవు. అంత ఫెయిర్ గా పాలిటిక్స్ కి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇవాళ కేటీఆర్ కు ఉండొచ్చు ఆ దుర్బుద్ధి, భారతీయ జనతా పార్టీకి అనేక రాష్ట్రాల్లో కూలుస్తుంది. రైట్ ఓకే, సో సిగ్నల్ కట్ అయింది. రజనీ సాయిచంద్ గారు మీరు చెప్పండి. ముందుగా ప్రేక్షకులకు మీకు నాతో పాటు చర్చకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్తే. అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైన 3-4 అంశాలు నేను అబ్జర్వ్ చేశాను. ఒకటి, బీజేపీ పార్టీ తరఫు నుంచి శ్రవణ్ గారు మాట్లాడుతూ మా పార్టీ అటువంటిది, మా పార్టీ ఇటువంటిది, ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పరిపాలిస్తున్నామని ఆ పార్టీ చరిత్ర ఈ రోజు వరకు ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొల్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. రెండవది, ఇప్పటికిప్పుడు కర్ణాటక ప్రభుత్వము డికే శివకుమార్ గారు ఎంతమందితోటి బీజేపీ పార్టీకి మద్దతుగా నిలవడానికి వాళ్ళకి అందుబాటులో ఉన్న సంగతి బెంగళూరే కాదు దేశం మొత్తం మాట్లాడుకుంటున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. అదే కాకుండా మేము చాలా పరిపాలన ఎంత అత్యద్భుతంగా ఉందంటే మాది ప్రపంచం మొత్తం ఖ్యాతిస్తుంది అనే విధంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు మహిళలైన రెజ్లర్లు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి మాకు అన్యాయం జరుగుతుంది, మా మీద ఇటువంటి అరాచకం జరుగుతుందని మాట్లాడింది బీజేపీ ప్రభుత్వంలో కాదా? ఈ రోజు మణిపూర్ ఘటన గురించి మాట్లాడమనండి, ఇంకేదో మాట్లాడుతున్నారు కదా, మణిపూర్ ఘటన గురించి చెప్పమనండి. అట్లా అనేక అంశాలు, ఒకటని మాట్లాడట్లేదు, అనేక అంశాలు. రైతుల మీద రోడ్ల మీదకి వచ్చి రైతుల మీద దాడి చేసిన చరిత్ర ఎవరికి ఉందండి? బీజేపీ ప్రభుత్వానికి కాదా? వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే కుంభకోణాల చరిత్ర ఈ రోజు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు మేము 64 మంది ఉన్నాం, మేము 65 మంది ఉన్నాం అని మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారే భయపడుతున్న సంగతి అనేక సభలలో చూడట్లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు, రేవంత్ రెడ్డి పోనీ ఇగో పలానా వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీలలో ఎమ్మెల్యేలు గెలిచారు, మా పార్టీకి నిబద్ధంగా ఉన్నారని మాట్లాడతలేరు. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని వర్గాలు ఉన్నాయో వాళ్ళే చెప్తున్నారు బహిరంగంగా బయటికి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు, కాయలున్న చెట్టుకే దెబ్బలు దాకుతాయి అంటే మీ దగ్గర వర్గం ఉంది, మీకు దెబ్బలు దాకుతున్నాయా? అంతే కదా. అదే మాట మీరు బయటికి అనలేక అంటున్నట్టు కనిపిస్తుంది ఒకటి. రెండవది,
ఈ రోజు బడే బాయ్ చోటా బాయ్ నేను ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చినా నాకు మీరు సహకరించాలి ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడారండి? కేటీఆర్ గారు మాట్లాడారా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిందో ఎవరు మాట్లాడారు? మేము కూడా ఒకటే అంటున్నాం, మీరు చెప్పిన అసత్య ప్రచారాలు ఇంకోటో ఏదైనా కారణం కావచ్చు. 10 సంవత్సరాల తర్వాత ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చిర్రు. 100 రోజుల పాలన, సుసంపన్నమైన పాలన, అత్యద్భుతంగా ఉంది. సెక్రటేరియట్ చూడండి అంటారు, మేము సెక్రటేరియట్ కాదండి, బయటికి వచ్చి పంటలు చూడండి, రైతుల సమస్యలు చూడండి, నీళ్ళ గోస చూడండి. ఈ రోజు ఇప్పటికీ మీరు చెప్తున్న వాగ్దానాలు, మీరు చెప్తున్న 6 గ్యారంటీలు అనేది మీ యార్డ్లకు మాత్రమే పరిమితమైన అన్న సంగతి మర్చిపోకండి. ఆ యార్డ్లకు పెట్టే ఖర్చు ఏదో ప్రజాక్షేమం కోసం పెట్టండి అని మాట్లాడుతున్నాం. రెండవది బీజేపీ ప్రభుత్వం మేము చాలా ఇంకొక రకంగా చెప్పాలంటే చాలా శుద్ధపూసలం, ఎటువంటి ప్రభుత్వాలను ఈ రోజు కూల్చలేదు అనేది ఏం లేదు. బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఒకటే, వాళ్ళు అటాచ్ అయి ఉన్నారు. ప్రభుత్వం కూలుతుందన్న భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకొకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఎంత బలమైన వర్గం ఉందో కాంగ్రెస్ పార్టీలనే వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఒక ఖమ్మం జిల్లాలోనే కాదు, రెండవ అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో సెకండ్ లీడ్ అంటే ముఖ్యమంత్రి తర్వాత ఆ స్థాయిలో ఉన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారని, మాకు బలమైన క్యాడర్ ఉందని, ఈవెన్ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా నాయకులు, నా నాయకత్వంతో కూడిన నాయకులు ఉన్నారని ఇలా చర్చిస్తున్నది. అంటే కాంగ్రెస్ పార్టీలనే వాళ్ళు స్థిరంగా ఉంటారా లేదా? ఒక్క మాట అయితే బాగా చెప్పారు శ్రవణ్ గారు, తుమ్మితే ఊడిపోయే ముక్క అని. అది తుమ్మితే ఊడిపోయే ముక్కే, ఊడిపోకపోయినా మీరు గుంజి మరీ ఊడగొడతారు, మీకు ఆ చరిత్ర ఉంది. ఈ రోజు ఒకవేళ బీజేపీ కనుక రేపు కూలగొడితే నేను ముఖ్యమంత్రిని అయితేనా, నా క్యాడర్ని తీసుకుపోయి నేను ముఖ్యమంత్రిని కావాలా, ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఖచ్చితంగా ఇన్నయ్య గారు ఒక మాట అన్నారు, ప్రజెంట్ వర్తమానం కావచ్చు, గతం కావచ్చు, భవిష్యత్తు, ఏదైతే దేశీయ పార్టీల చరిత్రలు చూసుకుంటే రేపు మన భవిష్యత్ రాజకీయము కాంగ్రెస్ పార్టీది అగమ్య గోచరంగానే ఉంది. ఎవరు ఏ పార్టీలు ఉంటారో తెలియని పరిస్థితి ఉంది, ఏ ప్రభుత్వం లీడ్ చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళ 6 గ్యారెంటీల గురించి దయచేసి 100 రోజులు మేము సుపరిపాలన చేసినామని మాట్లాడకండి. బయటకు వస్తే గనక జనాలు ఏం చేస్తారో చెప్పలేని పరిస్థితి. రెఫరెండం అంటున్నారు సీఎం గారు, ఈ 100 రోజుల పాలన మాకు రెఫరెండం అంటున్నారు ఈ ఎలక్షన్ లో. ఇప్పుడు ఒక్కటి అండి, మొన్ననే జూపల్లి కృష్ణారావు గారు ఒక మాట అన్నారు, ఇగో ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మేము పంట నష్టం ఇవ్వలేకపోతున్నాం, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మీరు ఎలక్షన్ కోడ్ కోసం ఎదురు చూసి ఈ రోజు వరకు ఈ రోజు వరకు మీరు రైతు బంధు వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎంతసేపు గత ప్రభుత్వాన్ని ఏదో ఒకటి దుమ్మెత్తిపోసే పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకొక మాట, ఈడీ గురించి మాట్లాడారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏమని మాట్లాడుతుంది, దేశంలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఏమని మాట్లాడుతున్నారు, ఎలక్షన్ ముందరనో ఇంకే సందర్భంలోనో ఎవరి మీదనైనా దాడి చేయాలనుకుంటే, ఏదైనా ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకుంటే ఈడీ దాడులు జరుగుతాయి అని మాట్లాడుతారు. మళ్ళీ రాష్ట్రంలో ఉన్న మీరేం మాట్లాడుతున్నారు, కవితక్క గారి గురించి జరిగిన ఈడీ దాడి గురించి, లేకుంటే ఈడీ విచారణ గురించి మీరేం మాట్లాడుతున్నారు, కవిత గారు చేశారు కాబట్టి జరిగింది అనమాట. అంటే దేశంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, మరి రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇంకేదైనా పార్టీ ఉందా? లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏమన్నా సపరేట్ రూల్స్, సపరేట్ మేనిఫెస్టో ఇంకేమన్నా ఉందా? కాబట్టి ఈ రాష్ట్రంలో అగమ్య గోచరమైన సర్కార్ నడుస్తుంది. ప్రజల పాలన అనేది పక్కకు పోయింది. ఈ రోజు చేరికలు చూసుకోవచ్చు, ఒక అభద్రతతో మాట్లాడే నాయకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి అభద్రతతో మాట్లాడే మాటలు చూసుకోవచ్చు. ఏం జరుగుతుందో, ఏదో ఒకటి జరగబోతుంది. రేపు ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండే పరిస్థితుల్లో లేదు. బీజేపీ ఏమైనా చేయొచ్చు, ఆల్రెడీ కర్ణాటకలో అదే ప్రయోగం చేస్తుంది, ఇక్కడ కూడా అదే ప్రయోగం చేయొచ్చు. కాబట్టి ఈ ప్రయోగానికి చెక్ పెట్టాలంటే నేను మీకు సరెండర్ అయి ఉంటాను, మీరు ఏం చేస్తే దానికి నేను సంసిద్ధంగా ఉంటాను. ఇగో నా దగ్గర ఇంత క్యాడర్ ఉంది, నా ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారు, మరి వీళ్ళ రేవంత్ రెడ్డి గారా, లేదంటే పొంగులేటి గారా, లేదంటే కోమటిరెడ్డి గారా, ఎవరు తయారుగా ఉన్నారు అనేది బీజేపీ వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటుంది. నేను ఒకటే, ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రయోజనాలకి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణ సంక్షేమము, అభివృద్ధి. ఈరోజు రైతులు మొన్నటికి మొన్న బిఫోరు ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ఎండాకాలంలో పంటలు పండించుకున్న పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా అలాగే ఇస్తుందేమో, నీటిని ఇస్తుందేమో, కరెంట్ ఇస్తుందేమో, పెట్టుబడి ఇస్తుందేమో అని పంటలు వేసుకొని అప్పుల పాలై పంటలు అంటు పెట్టుకుంటున్న పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డం. వీటన్నిటి గురించి మాట్లాడండి మీరు. ఒక విషయం సంక్షేమం ఉంది. ఒక విషయం సార్ ఏంటంటే, రజనక్క కూడా కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే గతం గురించి మాట్లాడుకుందాం ఒకసారి. 2014లో కేసీఆర్ గారు అధికారంలో చేపట్టడానికి 63 స్థానాలు ఆయన బలాన్ని ఇచ్చినాయి. మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిరు. 10 సంవత్సరాల వరకు పరిపాలించారు వాళ్ళు. సో వాళ్ళకి ఎక్కడ అడ్డంకులు రాలే, ఎక్కడేమి ఇబ్బంది రాలే, ఏం జరగలే.
కానీ అంతకంటే ఒక 2 స్థానాలు ఎక్కువ తెచ్చుకొని మాకు మాత్రం ఇబ్బందులు వస్తాయని చెప్పి మీరే అజంప్షన్ చేసుకుంటే దానికి మేమేం చేయలేము. ఎవరు చేయట్లా. సో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో చెప్తున్నారు. సార్ ఒక విషయం ఏంటంటే ప్రతి పార్టీకి ఒక సిఎల్పి ఒక ఎల్పి ఉంటుంది సార్. ఆ ఎల్పిలో నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం కేవలం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవచ్చు సార్. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా సేకరిస్తారు. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సేకరించినప్పుడు 53+ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేశారు. సరే మిగతా వాళ్ళు సీఎం ఆస్పిరెంట్స్గా ఉండొచ్చు కాక. సో మా అధికార ప్రతినిధి గారు హర్షవర్ధన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. సో ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఈ ప్రజాస్వామ్యం మీద మనకు నమ్మకం ఉన్న వ్యక్తులుగా ఏది మనం అనుకున్న ఏది మెజారిటీకి ఒక్క స్థానం ఎక్స్ట్రా వచ్చినా కూడా ప్రభుత్వాన్ని మనం సుభిక్షంగా ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే సార్, బీజేపీ పార్టీలో లక్ష్మణ్ గారు గత కొద్ది రోజులుగా వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఒక అర్థం లేని స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు. ఇన్ కేస్ బీఆర్ఎస్ కనుక ఇదే స్టేట్మెంట్ల మీద స్టక్ అయి ఉంటే వాళ్ళ 39 మంది ఎమ్మెల్యేలను వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ఒక స్టేట్మెంట్ చేస్తే అల్టిమేట్గా ఆ పార్టీకే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పాత్ర పోషించండి అని చెప్పి మీ చేతిలో అధికారాన్ని ప్రజలు పెట్టినప్పుడు అసెంబ్లీకి రావడం లేకపోతే ప్రతిపక్ష హోదాలో భాగంగా మీరు ఏదైనా చేయడం లాంటివి జరగాలి సార్. అలా కాకుండా కనుక కేవలం ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద దుమ్మెచ్చి ప్రయత్నం కనుక చేస్తే అది మీ పార్టీకి ప్రమాదం. ఒక మాట బీజేపీ పార్టీ సంబంధించిన శ్రవణ్ గారికి ఒక మాట కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. ఏంటంటే వాళ్ళు మాట అంటే ఆర్టికల్ 370 అంటున్నారు, 2G స్పెక్ట్రమ్ కేసు అంటున్నారు. సో లడాఖ్లో సోనం వాంగ్చూ గారి నాయకత్వంలో అక్కడ ఉద్యమం జరుగుతుంది, పెద్ద ఉద్యమం జరుగుతుంది. 3 Idiots సినిమాని కూడా వారిని ప్రేరణగా తీసుకొని 3 Idiots సినిమా తీసిరు. సో లడాఖ్లో చాలా పెద్ద ఉద్యమం జరుగుతుంది. వారు నిరాహార దీక్ష కూర్చున్నారు. ఏది అప్పుడు అంటే వాళ్ళు రిలే నిరాహార దీక్షగా చాలామంది దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వారు ఇంకో విషయం ఏం చెప్పారంటే 2G స్పెక్ట్రమ్ కేసు గురించి చెప్పారు. సో బీజేపీ నాయకులకు స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకుని ఏంటంటే ట్రయల్ కోర్టు 2G స్పెక్ట్రమ్ కేసుని కొట్టేసింది. ఆ జడ్జిమెంట్లో క్లియర్ కట్గా ఏమని చెప్పిందంటే దీంట్లో ఏం అన్యాయం జరగలేదు, దీంట్లో ఏం లుకులకు జరగలేదని చెప్పింది. సిబిఐ కూడా దానికి తగ్గట్టు మేము వివరణ ఇవ్వలేకపోయినాం, దానికి తగ్గట్టు మేము సాక్ష్యాలు ఇవ్వలేకపోయామని చెప్పి సిబిఐ కూడా ఒప్పుకుంది. అయినా సరే కేవలం ఒక రాజకీయ కక్షలో భాగంగా రాజకీయం మీరు వాడుకోవాలన్న ఉద్దేశంతో 2G స్పెక్ట్రమ్ కేసుని బీజేపీ నాయకులకు దాని మీద అవగాహన లేకున్నా కూడా దాని మీదే మాట్లాడి దాని మీద చెప్పడం. మొన్న నరేంద్ర మోడీ గారు నాగర్ కర్నూలు సభలో ఆ విషయం మాట్లాడాల్సిన వ్యక్తినా ఒక కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా దాని మీద కంటెంట్ ఆఫ్ కోర్టు కింద దాని మీద మాట్లాడి మీరు చేస్తున్నారంటే మీరు ఈ దేశాన్ని ఏ విధంగా డెవలప్ చేసిరని చెప్పి దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని దాని మీద దుమ్మెత్తిపోయడం తప్ప ఈ 70 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని ఈ 10 సంవత్సరాలు మీరు సర్వనాశనం చేశారు కదా అని చెప్పి మీరు ఆత్మవిమర్శ చేసుకుంటలేరు ఎందుకు? సో మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చిరు, 64 స్థానాలతో మ్యాండేట్ ఇచ్చిరు. 63 స్థానాలు గెలుచుకొని 10 సంవత్సరాలు చేసిన కేసీఆర్ గారు ఎంత బలవంతులని మీరు నమ్ముతున్నారో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే బలవంతులు అని చెప్పి మేము నమ్ముతున్నాం. సో రాజకీయాల్లో ఎన్ని స్టేట్మెంట్లు అయినా ఇవ్వచ్చు కాక మా పార్టీలో లుకలుకలు ఉన్నాయని చెప్తున్నారు. మా పార్టీలో లుకలుకలు ఉండడం ఏంటండి? మీ మాధవి లత గారిని ఎంపీ క్యాండిడేట్ చేసిన తర్వాత మీ రాజాసింగ్ గారు హైదరాబాద్లో మొగోళ్ళ దొరకలేదని చెప్పలేదా? ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పండి. బండి సంజయ్ గారికి అరవింద్ గారికి మధ్యలో లుకలుకలు లేవా? ఈటెల రాజేందర్ గారికి బండి సంజయ్ గారికి మధ్యలో లుకలుకలు లేవా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ తెలంగాణ ప్రజానికానికి మీరు మోసం చేసిరు. మీరు బీసీని సార్ కానీ ఇచ్చిన తర్వాత ఏదో ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా సార్. మేము ఏమంటున్నాం అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బీసీ ముఖ్యమంత్రిని చేస్తున్నారు ఇన్ కేస్ అధికారంలో వస్తే. కానీ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఒక బీసీని కనీసం మీరు మీ పక్ష నేతగా కూడా శాసనసభలో ఈరోజు మీరు పెట్టలేదు. 4 ఎంపీలు ఉంటే ఒక్క బీసీని కూడా మీరు కేంద్ర మంత్రి చేయలే. ఉన్న ఒకరిని రాష్ట్ర అధ్యక్షులుగా చేస్తే వారిని కూడా తీసేసి ఈరోజు ఒక అప్పర్ క్యాస్ట్ వ్యక్తికి మీరు ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు, ఆయనకి రాష్ట్ర అధ్యక్షుడు చేశారు. అంటే బీసీలను కేవలం ఓట్ల రూపంలో మార్చి తెలంగాణ ప్రజలను మీరు మోసం చేశారని చెప్పి తెలంగాణ ప్రజలు గ్రహించే మిమ్మల్ని ఈరోజు 8 సీట్లకు పరిమితం చేశారు. అయినా సరే అంటే ఆగకుండా అక్క యాక్చువల్ ఏంటంటే అక్క మీకు ఒకటే విషయం చెప్తున్నాక ఇప్పుడు తెలంగాణ ప్రజల నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? 64 స్థానాలు ఇచ్చిన తెలంగాణ ప్రజల నిర్ణయం సబ్జెక్ట్ లో కన్ఫర్మ్ లేదు. వాళ్ళు విమర్శనం చేస్తే మళ్ళీ నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి దాని మీద, అదే సబ్జెక్ట్ మీద. ఆరెంజ్ విల్ టాక్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్. తప్పకుండా ఇస్తాను సార్. మీరు ఒక్క నిమిషం. ఈ రోజు తెలంగాణ ప్రజలు ఓటేశారు. నిజంగానే 10 సంవత్సరాల తర్వాత మార్పు కావాలని చెప్పో కొన్ని అసత్య ప్రచారాలను నమ్మ ఓటేశారు. కానీ 100 రోజుల తర్వాత అవస్థలు పడుతున్న పరిస్థితిని కూడా ఈ రోజు చూస్తున్నాం. మీరేం చెప్పారండి? డిసెంబర్ 9 లోపు అని ఒకటి డిసెంబర్ 9 లోపే అని చెప్పారు. అంతకుముందు ఎలక్షన్ ముందే ఉన్న రైతు బంధు బడ్జెట్ అనేది ఇప్పుడు ఎక్కడికి పోయింది? ఒకటి మీకు సంబంధించిన నాయకులు ఒక్కొక్కటి మాట్లాడుతున్న సందర్భము. ఈ రోజు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు రెండు ఒకటే. తెలంగాణ ప్రాంతాన్ని ఏదైనా సరే ఈ ప్రాంతం నుంచి వాళ్ళు బెనిఫిట్ పొందడం తప్ప ఈ ప్రాంత అవసరాల గురించి ఇప్పుడు జాతీయ హోదా ఇచ్చే విషయంలో కావచ్చు,
బడ్జెట్ Right. విషయంలో కావచ్చు, ఏ సో విషయంలో అయినా తెలంగాణ ఈ కాపాడేది మీరు ఒక్కరే. తెలంగాణ కాపాడేది సార్ ఒక TRS విషయం పార్టీ ఏంటంటే ఒక్కటే. సార్ ఒక విషయం ఏంటంటే అక్కగారికి ఒక మాట చెప్పాలి ఏంటంటే వారు మిషన్ కాకతీయ ద్వారా తవ్వించిన చెరువుల్లో ఒక 100 రోజులు కూడా నీళ్లు ఆగలేకుండా ఉన్నాయంటే మీరు నిజంగా తవ్వించారా తవ్వించలేదా? ఇంకో విషయం చెప్తున్నాను. ఇంకో విషయం అంటే క్రాఫ్ హాలిడే ప్రకటించింది ఎలక్షన్స్ జరగకంటే ముందు. అప్పుడు గవర్నమెంట్లో ఉన్నది ఎవరు? మీరే కదా. సో ఒక విషయం ఏంటంటే ఎల్నినో ప్రభావం ఉంటుంది, సైంటిఫికల్గా ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఉంటుంది. శ్రవణ్ గారు మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్ గారు సరే, ఇప్పుడు మనము టాపిక్ లో ఉన్నారని కాబట్టి ఇందాక నేను వేరే విషయాలు కూడా అంత దూరం పోలేదు. మీరు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు వేరే టాపిక్స్ మీద మాట్లాడడానికి. మళ్ళీ నేను మాట్లాడేటప్పుడు అంటున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు ఇందాక సార్ మాట్లాడుతున్నారు, ఇందాక మన టిఆర్ఎస్ పార్టీ ఇంకోసారి మాట్లాడారు, బీజేపీ వాళ్ళు జబ్బలు జరుచుకుంటున్నారు, ప్రభుత్వానికి అన్నానా సార్? మీరే ఇందాక మీ సాక్షిగానే క్లియర్ గా చెప్పాను, మేము కూలగొట్టం మొర్ర మీ ప్రభుత్వం మీరేం నడిపించుకుంటున్నారు అని మీరు కూర్చుకోండి తనుకొని అట్లాగా సార్. మీరు తనుకొని అయితే ప్రభుత్వాన్ని కూర్చుకోమని చెప్పినది అంతే. మీరు చెప్పిన గతం అనే ఉదాహరణలోనే మీ గతంలో అన్ని ఆ చరిత్రే ఉంది కదా. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడానా కాదు? మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడానా? మీరు చెప్పండి. నేను మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు ఇంటర్ఫియర్ చేస్తున్నారు? ప్లీజ్ లెట్ us have some discipline. Let us have some discipline. ఓకే, ఒక మాట అన్నారు, మేము ఇంతవరకు ఎక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టలేదు, అసలు మాకు అలవాటే లేదని ఒక మీరు అన్న మాట మీద వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనికి సమాధానం చెప్పండి. అప్పుడు ఆశ్చర్యపోతే నేను చేయగలిగింది ఏం లేదు సార్. నేను ఏమంటున్నా కాదు సార్, నేను ఏమంటున్నా అంటే నేను చాలా క్లియర్ గా కేటగిరికల్ గా చెప్తున్నాను. ఎస్పెషల్లీ తెలంగాణ విషయంలో గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వానికి మూడిపోయింది, రేపో ఎల్లుందో హరీష్ రావు ఏకనాథ్ షిండే అవుతున్నాడు, ప్రభుత్వం కూలిపోతుంది అన్నారా లేదా సార్? అంత తప్పైందా? అట్లనే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా మీ ద్వారా వాళ్ళకి ఇందాక అర్థం కాకపోతే మళ్ళీ మీ ద్వారా అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ మన చూసే ప్రేక్షకులందరూ కూడా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ మీ ఎమ్మెల్యేలను కొనో వాళ్ళని చీల్చో ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చెయ్యదు కాక చెయ్యదు. మీకు ఇంకో విషయం చెప్తా, భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి కూడా పోరాటాలు చేసుకుంటా వస్తాం. అనేక సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల పైన పోరాటం చేస్తూనే ఉన్నాము. అధికారం కోసం అది వస్తే వచ్చింది, వస్తే మంచిది, రాకపోతే ఇంకా మరింత పోరాటం చేస్తాం. అదే పద్ధతిలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా. నెక్స్ట్ టైం వచ్చేటువంటి ఎలక్షన్స్ లో మళ్ళీ ప్రజల మన్ననలు పొందే విధంగా పనిచేసే ప్రయత్నం చేస్తాం తప్ప మీ ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశం లేదు. కానీ ఈ మధ్యలో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు తనుకొని మీ ప్రభుత్వాన్ని మీరు గుచ్చుకోకండి. అటు కేసీఆర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా మీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల డేటా అంతా మీ దగ్గర ఉందని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చొద్దని కేసీఆర్ గారికి వ్యక్తం చేస్తున్నా. మీరు తనుకొని ప్రభుత్వాన్ని కూల్చుకోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా మరొకసారి మీ ద్వారా సాధారణంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను మాత్రం వాళ్ళు కూర్చోవే అవసరం లేదు, వాళ్ళు కూలిపోతే మాత్రం నాకు సంబంధం లేదు. ఇది నేను క్లియర్. ఒకవేళ నిజంగా వాళ్ళ దగ్గర వస్తే ఇంకోటి చెప్తున్నా సార్, ఒక నిమిషం సార్, ఇందాక మళ్ళీ చెప్తున్నా, గతంలో వేరే రాష్ట్రంలో చేసినట్టుగానే ఒకవేళ వాళ్ళలో ఎవరైనా చీలిపోయి వాళ్ళు కొట్లాడుకొని ఒకవేళ మన దగ్గరకు వస్తే మేము వాళ్ళని రిజైన్ నుంచి మళ్ళీ పోటీ చేయించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆలోచించాం. అవునా కదా సార్? ఇప్పుడు 8 సీట్లున్న మీ దగ్గరికి వస్తాం సార్ కొట్లాడుకొని. కామెడీ కాకపోతే అబద్ధం అతికినట్టు చెప్పండి సార్ కొంచెం. కాదు శ్రవణ్ గారు, ఒక విషయం అండి, దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో కూల్చారో ఆ చరిత్రను దిద్దాము. ఎంతమంది సీఎంలను ఇబ్బంది పెట్టడానికి కావచ్చు, మంత్రులను ఇబ్బంది పెట్టడానికి కావచ్చు, ఈవెన్ రాష్ట్రీయ పార్టీలను ఇబ్బంది పెట్టడానికి కావచ్చు, ఎన్ని ఈడీ కేసులు ఏ రకంగా పంపించి ఇబ్బంది పెట్టారో ఆ చరిత్రను చూద్దాము. ఈ రోజు ఇంతెందుకు, మొన్న లాస్ట్ టైం కర్ణాటకలో ఏం జరిగిందో చూద్దాము. అన్ని రకాల హిస్టరీలు ఉన్నాయి, మీరు కూలగొట్టిన చరిత్ర ఉంది. అంతేకాదు ఇప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మీతో ఉన్న సఖ్యత కావచ్చు, ఆర్ఎస్ఎస్ నుంచి నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ అని కావచ్చు, మోడీ గారు నాకు సపోర్ట్ చేయాలి, చేస్తారు, నాకు బడే బాయ్ అని మాట్లాడిన సందర్భము, అంటే పైన ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో ఒక పెద్ద వార్ రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీజేపీ పార్టీకి ఒక పెద్ద వారు, జాడో యాత్ర పేరుతో పెద్ద ఎత్తున యాత్ర చేస్తున్న సందర్భంలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులు మోడీ గారి గురించి మాట్లాడుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం మేము. ఒకవేళ అదే లేకుంటే మేము ఎందుకు మాట్లాడతామండి? అటువంటి సందర్భం అనేది కళ్ళకు కట్టినట్టు ప్రజలందరికీ కనబడుతుంది. నేను కాదు, చాలా మంది మాట్లాడుకుంటున్నారు. శ్రవణ్ గారు ఏం చెప్తారు సార్? నేను మళ్ళీ చెప్తున్నా సార్, నేను వాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో మేము మాట్లాడలేదు. దయచేసి ఇద్దరు మాట్లాడుకుంటే ఎవరికి ఏమర్థం కాదు.
వీఆర్ డిబేట్ లో ప్రజలకు అర్థం కావాలి మనం మాట్లాడేది చెప్పేది. ఎవరి వర్షన్స్ నా వర్షన్ నేను చెప్తా, వాళ్ళ వర్షన్ వాళ్ళు ప్రజలు ఏదైనా యాక్సెప్ట్ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం అది. కాబట్టి మనం క్రాస్ టాక్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. మనం డిసిప్లైన్డ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళం అయితే మనము లెట్ us నాట్ డూ ద క్రాస్ టాక్. ఒకటి. రెండు, నేను చెప్పేది ఏంటంటే నాకు అసలు ఈడీ ఒకటే పెట్టుకున్నాను సార్. నేను అడుగుతున్నా, ఈడీలో ఒకవేళ కేసు బుక్ చేస్తే ఏమవుతుంది? నిజంగా మీరు తప్పు చేయకపోతే నేను చెప్తా, బీఆర్ఎస్ పార్టీలో మా మీద 10-20 సంఖ్యలో కేసులు, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో పెట్టిన కేసులు మాకు సంబంధం వస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్కటి మా మీద హత్యా ప్రయత్నాలు జరిగినాయి సార్. మీ అందరికీ తెలుసు, నేషనల్ న్యూస్ అయింది. మా మీద హత్యా ప్రయత్నాలు జరిగినాయి, మా మీద కేసులు అయినాయి, మా తెల్లారితే మహిళలకు పోలీసులు వచ్చిర్రు, గొంతెత్తితో కేసులు పెట్టిర్రు, ప్రోగ్రామ్ పెడితే ఇంట్లోకి అరెస్ట్ చేసిర్రు. అడ్డంగా ఇప్పటికీ సమన్స్ వస్తున్నాయి, అయినా మేము భయపడ్డామా? ఎందుకంటే మేము ప్రజాస్వామ్యానికి కట్టుబడి ప్రజల కోసం పనిచేసినాం. ఈ రోజు కూడా మేము ఆ కేసులు ఫేస్ చేస్తున్నందుకు భయపడలేదు. మరి ఒక్కసారి మీరు ఈడీ అనగానే, ఈడీ అనేది ఇండిపెండెంట్ గా ఏది ఇండిపెండెంట్ ఎఫ్ఐఆర్ ని ఇక్కడ కూడా రిజిస్టర్ చేయదు. మీకు తెలుసా? ఫస్ట్ మాట్లాడే వాళ్ళని నేను అడుగుతున్నా, ఈడీ విల్ నాట్ ఇన్వెస్టిగేట్ ఆన్ ఇట్స్ ఓన్. ఈడీ విల్ వర్క్ ఆన్ ఎనీ అదర్ ఎఫ్ఐఆర్ విత్ విచ్ ఎనీ అదర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఫైల్స్. ఇది యాక్చువల్ ఈడీ వర్కింగ్ స్టైల్. ఈడీ అనగానే ఎందుకు భయపడి జబ్బలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈడీకి మీరు ఎందుకు అంత భయపడాల్సిన అవసరం? ఈడీ ఇస్ జస్ట్ ఎక్స్ప్లెనేటరీ అథారిటీ. వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఇవ్వండి. ఈడీ ఇచ్చినంత మాత్రం బెంబేలెత్తిపై భయపెట్టి 10 పిటిషన్ తెల్లారేసే మోడీ ఈడీ ఇదే చెప్పని చేస్తున్నారు తప్ప, ఈడీ అనగానే వాట్ ఈస్ ఈడీ అనేది ఫస్ట్ తెలుసుకోమని నేను అడుగుతున్నా. ఫస్ట్ ఈడీ గురించి చెప్తూ మీరు కూడా లోపల నవ్వుకుంటున్నారు సార్, మాకు కనబడుతుంది బయటికి. నేను వాళ్ళని సార్, నేను ప్రతిసారి కాదు తెల్లారేసే ఈడీ చెప్పడం ఎందుకు చేస్తారు? అది తప్ప వేరే పాయింట్ లేదా? నేను అంటూ లెటెస్ట్ టాక్ ఆన్ ద ఉమెన్ రిజర్వేషన్, లెటెస్ట్ టాక్ ఆన్ ఆర్టికల్ 370. ఇప్పుడు ఒక్క నిమిషము ఒక ఆర్టికల్ 370 అనేది కొన్ని లక్షల మంది ప్రజల ఊచకోత తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత చుక్క కూడా కింద పడకుండా వినబడుతుందా సార్? ఒక రక్తం చుక్క కూడా కింద పడకుండా ఆర్టికల్ 370 చేసిన భారతీయ జనతా పార్టీ చేసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మోస్ట్ రెస్పాన్సిబుల్ రాహుల్ గాంధీ గారు వచ్చి ఆయన ఏమంటారు, 370 ఆర్టికల్ మేము వస్తే మళ్ళీ రీఇన్ఫోర్స్ చేస్తాము అని విదేశీ గడ్డల మీద కూర్చొని భారతదేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోయిందని ఇండియాలో మాట్లాడారు సార్. యుఎస్ లో, యుఎన్ఏలో, లేకపోతే మన యూకేలో విదేశీ గడ్డల పైన కూర్చొని భారతదేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోయిందని మాట్లాడారు. అట్లా ఎవరు మాట్లాడతారు సార్? బలూచిస్తాన్ లో ఎవరైతే అసలు కోసం వేరే దేశాలకు పారిపోతారో వాళ్ళ దేశాల్లో వాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ లేదు. అటువంటి రాజ్యాధికారం కోల్పోయినటువంటి నేతలు విదేశీ గడ్డల పైన కూర్చొని మాట్లాడతారు. అది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి పనితీరు. మనం దానికి సిగ్గుపడాలా, గర్వపడాలి? ఈసారి మీరు ఆలోచించుకోండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు టచ్ లో ఉన్నారా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నాతో అయితే లేదు సార్, పార్టీకి ఏమైనా టచ్ ఉన్నారో నాకు తెలియదు. ఓకే, మీతో టచ్ లో లేరు, పార్టీలో ఉన్న విషయం పార్టీతో టచ్ లో ఉన్నారా? సార్ పార్టీతో టచ్ లో ఉన్నాడా? ఎవరు? పార్టీ వాళ్ళ? పార్టీతో పొంగులేటి గారు ఏమైనా టచ్ లో ఉన్నారా? అది అంటే ఇప్పుడు నా స్థాయి అయితే నాతో టచ్ ఉండే స్థాయి అయితే కాదు సార్ వాళ్ళది. ఒకవేళ పెద్ద ఎమ్మెల్యే, ఆ పై స్థాయి అధికారులందరూ కూడా ఒకవేళ టచ్ లో ఉన్నా కూడా రాష్ట్ర పార్టీ లేదా జాతీయ నాయకత్వానికి సంబంధించినటువంటి పెద్ద నాయకులతో టచ్ లో ఉంటారు. మాకు సంబంధించినటువంటి అయితే భారతీయ జనతా పార్టీ శ్రవణ్ సార్, ఒక్క మాట, మీరు ఆర్టికల్ 370 గురించి మాట్లాడారు కాబట్టి ఒక విద్యార్థిగా మేము ఒక చిన్న డౌట్ అడుగుతున్నాం సార్. ఏంటంటే పాకిస్తాన్ భారతదేశం యుద్ధాలు జరిగినప్పుడు లడఖ్ దైవభూమి, ఇప్పటికీ దైవభూమి, ఎప్పటికీ దైవభూమి. ఒక దైవభూమి లడఖ్ పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగినప్పుడు కూడా సైనికులకు భోజనాలు అందించిన చరిత్ర లడఖ్ ఉంది. సరే, ఇప్పుడు ఆ చరిత్ర లేదు. ఒక విషయం ఏంటంటే అంత మంచి ప్రదేశమైన లడఖ్లో ఇప్పుడు ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు ఎందుకు అందరు రోడ్ల మీదకి వస్తున్నారు? ఇప్పుడు ఎందుకు నిరాహార దీక్షలు చేపడుతున్నారు? దాని వెనకాల కారణం ఏమై ఉంటుంది సార్? ఒకసారి మీరు మాకు తెలియపరచండి. ఒకసారి మీరు రిపీట్ చేయగలరా క్వశ్చన్? నాకు అది వాయిస్ ఎక్కువ అవుతుంది వారిది. లడాక్ అనేది దైవభూమి సార్. ఈ దేశానికి లడాక్ అనేది దైవభూమి. లడాక్ సార్, మీరు ఆర్టికల్ 370 విషయం మాట్లాడారు కాబట్టి మీకు ఒక క్వశ్చన్ సార్. యాక్చువల్లీ సో దైవభూమి అయిన లడాఖ్లో పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగినప్పుడు భారతదేశం నుంచి మన సైనికులకు భోజనాలు అందించే వాళ్ళు అక్కడ. కానీ ఆ దైవభూమిలో ఈరోజు నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఆ దైవభూమిలో వాళ్ళ రక్షణ కోసం ఈరోజు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ విషయంలో ఎందుకు బీజేపీ పార్టీ పట్టించుకుంటలేదు? మరి పట్టించుకోరని మీరు ఎందుకు అనుకుంటున్నారు సార్?
నేను ఏమంటున్నా అంటే సార్ ఒకటి విషయం చెప్తాను వినండి. ఐ టెల్ యూ వెరీ క్లియర్లీ. భారతదేశానికి సంబంధించి, భారతదేశ సమగ్రతకు సంబంధించి, భారతదేశ భద్రతకు సంబంధించి ఎటువంటి అంశాన్నైనా సరే ఐఎమ్ హానెస్ట్లీ సేయింగ్ ఇట్, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము లేదా అమిత్ షా గారు కానీ చాలా సీరియస్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు బయటికి ఎక్స్పోజ్ కావచ్చు, కొన్ని విషయాలు బయటికి ఎక్స్పోజ్ కాకపోవచ్చు, లేదా కొన్ని సరైన సందర్భంలో బయటికి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ కి సంబంధించిన విషయాలు ఒకేసారి బయట పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఆర్ ద నేషనల్ ఇంటిగ్రిటీ. కాబట్టి సరైన సందర్భాలు, సరైన విషయాలు అవసరమైన వరకు బయట పెడతారు తప్ప దాన్ని పట్టించుకోలేదని నేను పూర్తిగా ఏకీభవించను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దానిని సార్ యాక్చువల్ అది ఇంటర్నల్ ఇష్యూనే, ఆ విషయం మీకు తెలిసిన విషయమే. కనీసం ఏ కారణం చేత అయినా వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారో అదైనా మీరు కొంచెం మాకు అవగాహన పరిస్థితి బాగుంటుంది. నేను ఏమంటున్నా అంటే మీరు పట్టించుకోలేదని దయచేసి అనుకోండి. ఎందుకంటే జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? ఆర్టికల్ 3 నేను అదే అడుగుతున్నా సార్, ఎక్కడో అంటే ఒకటి అడుగుతున్నా సార్, ఆర్ యు ట్రైయింగ్ టు సే దేశం మొత్తానికి దాని ఒక రాజకీయ అజెండాగా మీరు వాడుకుంటున్నారు కదా. అయినా సరే లడాక్ లో ఆర్టికల్ 370 అప్లికేషన్ ఇస్ వన్. ఆయన మీద 3 Idiots సినిమా కూడా తీసిరు, ఆ విషయం మీకు కూడా తెలిసిందే. సో అలాంటి వారు నిరాహార దీక్ష కూర్చున్నారు, చాలా రోజులుగా నిరాహార దీక్ష కూర్చున్నారు, వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తున్నారు. అంటే ఏ కారణం చేత వస్తున్నారు? మీరు చెప్పిన ఆర్టికల్ 370 అప్లికేషన్ జరిగిన తర్వాత కూడా అక్కడ శాంతియుతంగా ఎందుకు ఉండలేరు అనేది కూడా మీరు కొంచెం. నేను ఏమంటున్నా సార్, ఒకటి చెప్తానండి, వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ లీడర్షిప్. ఒకటి ఆర్టికల్ 370 తర్వాత కొంతమంది ఎవరు బయటకు వచ్చారు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏందనేది మనకు తెలియదు. ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ మీరు చెప్పిన స్టేటస్ లో కూడా లడాక్ లో అంత పెద్ద ఉద్యమం జరుగుతుంది, ఈ దేశ ప్రజల వరకు కూడా తెలియదు క్లారిటీగా. ఫస్ట్ థింగ్ ఒకటి. ఇంకోటి ఏంటంటే వై ఆర్ యూ ట్రైయింగ్ టు యాక్చువల్లీ ఎప్పుడు ఆర్టికల్ 370 అబ్రిగేషన్ అనేది అసలు తప్పు అనే ఒక పర్సెప్షన్ ఎందుకు బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను అనుకున్నాను. తప్పు గురించి కాదు, సోనం వాంగ్చు గారు వారు చెప్పిందే చెప్తున్నాం మీకు, మేము చెప్తున్నది కాదు. వాళ్ళు ఏం చెప్పారు, ఎవరు చేశారు నాకు నిజంగా తెలియదు. నేను నిజంగా అడుగుతున్నా, నాకు ఎవరు చేశారో నాకు తెలియదు. ఈ జయప్రద సగం మంది ఎవరు నిజాయితీ ఆఫ్ ద హిందూ, నిజాయితీ ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ వెరీ హ్యాపీ. మా ల్యాండ్ల మీద, మా భూముల మీద మాకు హక్కు లేకుండా పోయింది, ఈ భూమిలో వేరే కార్పొరేట్ శక్తులు వచ్చి ఇక్కడ భూములు కొట్టినని చెప్పి వారు బయటకు వచ్చి చెప్తున్నారు. దీని మీద వారు సార్ అది ఆర్టికల్ 370 అప్లికేషన్ అంటే సార్ నేను చెప్తానండి, ఆర్టికల్ 370లో మనము అక్కడ పోయి భూములు కొనేటువంటి పరిస్థితి లేకుండే. ఇప్పుడు వన్ నేషన్ ఆర్టికల్ 370 అప్లికేషన్ తర్వాత కాశ్మీర్ బికాస్ ఇట్ ఈస్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, ఎనీ పార్ట్ ఆఫ్ ద ఎనీ సిటిజన్ who is a part of any place from the India can go and obviously buy some land and do some business. What is wrong in it? చెప్పండి దాంట్లో తప్పే. మీరు ఇక్కడ పోయి కాశ్మీర్ లో పోయి కొన్ని 100 గజాలు జాగా అనుకుని ఇల్లు కట్టుకుంటే వచ్చే తప్పేందో నాకు చెప్పండి ఒకసారి. చేయకూడదా? కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదా? మేము కొనకూడదా? మనం అక్కడ ఉండకూడదా? నా ఇష్టం సార్. మీకు విషయాలు చెప్పారండి, కశ్యపర్వతం ఉన్నటువంటి ప్రాంతం కాశ్మీరు, సనాతన ధర్మం స్టార్ట్ అయినటువంటి ప్రాంతం కాశ్మీరు, భారత హిందూ సమాజానికి సంబంధించిన పూర్తి మూలాలు కాశ్మీర్ లో ఉన్నాయి. గంగామాత ఉంది, కేదార్నాథ్ ఉంది, బద్రీనాథ్ ఉంది. రైట్. శ్రవణ్ గారు మీకే ఇంకొక ప్రశ్న. కరెక్ట్ గా ఎలక్షన్ల ముందు ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే నేను మళ్ళీ చెప్తున్నా సార్. ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ సార్. నేను అది కూడా చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా సార్. కవిత గారి అరెస్ట్ కి సంబంధించి అనేక డిబేట్లు జరిగినాయి. తెలంగాణ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి కూడా చేయట్లేదు అప్పుడు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా సేమ్ స్టాండ్. మీరు కావాలంటే పాత రికార్డులు తీసుకొని రండి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, కవిత గారి అరెస్ట్ కి సంబంధించి ఈడీ అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆ రోజు ఉన్నటువంటి సాక్ష్యాధారాలను బట్టి, అప్పుడు వీళ్ళు వేసినటువంటి కోర్టులు వేసినటువంటి కౌంటర్ ఫైలింగ్స్ బట్టి, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ బట్టి, ఇంకో విషయం కూడా ఎత్తున్నా, ఆ రోజు నేను ఒక సీరియస్ అలిగేషన్ చేశాను. రేపు ఏ విధంగా ఈరోజు ఏ విధంగా అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వస్తుందో, రేపొద్దున ఇంకో విషయం కూడా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. ఈడీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు అక్కడ బీఆర్ఎస్ పార్టీ డబ్బుకు అమ్ముడిపోయారు అనేది ఇది ఓపెన్. కాకపోతే పబ్లిక్ అయితే ఎందుకు చెప్పట్లేదు, దాని మీద ఎనఫ్ ఎవిడెన్సెస్ ఇంకా దొరకలేదు. దానివల్ల వారి అరెస్ట్ డిలే అయింది. మధ్యలో వారు కోర్టుకు పోయారు. స్వయంగా కేసీఆర్ గారే చెప్పారు, సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ వల్లనే కవిత గారు అరెస్ట్ కాలేదని స్వయంగా కేసీఆర్ గారు చెప్పారు. మేము ఆ రోజు చెప్పాం, ఇది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇండిపెండెంట్ గా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. వాళ్ళకున్న ఎవిడెన్సెస్ బట్టి, వాళ్ళు సరైన సమయంలో వాళ్ళ వర్కింగ్ స్టైల్ బట్టి, వాళ్ళకున్న అవకాశాలను బట్టి అరెస్ట్ చేస్తారు. నిజంగా ఒకవేళ మేము అది కాదు, మాకు రాజకీయ లబ్ధి కోసమే చేయాలనుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చేస్తుంటే కదా సార్, మాకు ఇంకో 20 సీట్లు ఎక్కువ రాకపోతుంది. మీరు చెప్పండి, నిజంగా శ్రవణ్ గారు, నిజంగానే మీరు
సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉండడం వల్లనే ఇదంతా ఆలస్యమైంది, ఈడీ అనేది స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకునేదైతే ఈ రోజు నిజంగానే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు స్వచ్ఛందంగా అవి నిర్ణయాలు తీసుకునే సంస్థల్లాగానే అధికారులు ఉన్నారా? ఒకటి వాస్తవంగా చెప్పండి మీరు. రెండవది, అదే రోజు సుప్రీంకోర్టులో 19 తారీఖు వరకు ఇంకా కేసుకు సంబంధించిన విచారణ 19 తర్వాత పెండింగ్ లో ఉండగా సడన్ గా మోడీ గారు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఒక రోజు అదే రోజు రావడం అనేది అసలు ఎటువంటి జస్ట్ విచారణ చేయడానికే వచ్చినామని చెప్పేసి ఎటువంటి అరెస్ట్ వారెంట్ ఎటువంటిది లేదు, మిమ్మల్ని అరెస్ట్ చేసేది ఏం లేదని చెప్తూ కూడా అటువంటి నిర్ణయం తీసుకునేది. ఒక్కటి ఏంటంటే మీరు ఎంత మాట్లాడినా, ఎంత ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇవి దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నడిపిస్తున్న సంస్థలు కావు, అవి స్వచ్ఛందంగా ఉన్న సంస్థలు అన్నప్పటికీ దేశవ్యాప్తంగా మీరు చేస్తున్న దాడులు. ఈవెన్ ఒక్క విషయము ఈ సందర్భంగా ఈ కేసు విషయంలో నేను ఒకటి చెప్తానండి. మొన్న ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించిన విషయంలో శరత్ అని చెప్పేసి ఆ పర్సన్ ఈ కేసు విషయంలోనే ముద్దాయిగా ఉన్న పర్సన్ అప్రూవల్ గా మారడం ఏంది, మీకు ఫండింగ్ చేయడం ఏంది అంటే ఇటువంటి అంశాలన్నిటినీ మీరు ఎందుకు బయటకు వచ్చి పెద్ద ఎత్తున మాకు అతనికి ఏం సంబంధం లేదని చెప్పండి? ఎందుకు చెప్తలేరు? ఒకవేళ సంబంధం లేకపోతే ఇప్పుడు చెప్తున్నారు మేడం, అదే చెప్తున్నాం కదా. ఒకటి అన్ని కోట్ల పార్టీకి ఎందుకు ఫండింగ్ చేస్తారు? ఫండింగ్ చేసినాక అతని మీద కేసు లేకుండా అతను అప్రూవల్ గా మారి అతనికి బెయిల్ వచ్చి అంటే ఈ రోజు రాష్ట్రంలో మీరు ఒకటి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసే సందర్భం కావచ్చు, రాష్ట్రంలో ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడే కాదు పంజాబ్ లో, గోవాలో అనేక రాష్ట్రాల్లో విస్తరిస్తూ ఉంది. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని పెట్టి నేషనల్ లో కూడా మాకెందుకు ఫండింగ్ ఇవ్వట్లేదు, మాకెందుకు నవోదయ స్కూల్స్, చిన్న నవోదయ స్కూల్ కూడా శాంక్షన్ చేయని పరిస్థితి ఉంది, జాతీయ హోదా లాంటి ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వట్లేదు, ఇటువంటి అనేక క్వశ్చన్లు. అంటే రూపాయి విలువ కావచ్చు. చెప్పండి. ఇంకొకటి నోట్ల రద్దుకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే మీరు ఎందుకు చేశారు, ఎవరికి లాభపడ్డది, ఎవరు లైన్ లో నిలబడ్డారు, తర్వాత మళ్ళీ 2000 నోట్లను మళ్ళీ రద్దు చేయాల్సిన ఇటువంటి అనేక అంశాలు అంటే చర్చించుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయండి. ఈ రోజు రాష్ట్ర పరిస్థితులు గురించి లేదు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు బీజేపీ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు, బీజేపీ పార్టీ కూడా వాళ్ళతో కలిసి ఉంది అనే అంశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మిగతా అంశాలను పెద్ద ఎత్తున చర్చకు లేవనెత్తట్లేదు. ఒకటి. రెండోది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీజేపీ పార్టీకి ప్రభుత్వాలను కూలగొడుతున్న చరిత్ర ఉంది, బీజేపీ పార్టీ రాష్ట్రీయ పార్టీలను బతకనీయకుండా ఉన్న చరిత్ర ఉంది, బీజేపీ పార్టీ ఈడీ సిబిఐ లాంటి సంస్థల్ని తన చేతుల్లో పెట్టుకున్నది, బీజేపీ పార్టీ కార్పొరేట్ సంస్థల్ని, కార్పొరేట్ వ్యక్తులు బీజేపీ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న తీరు ఉంది. ఈ రోజు సెక్యులర్ గా ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉన్న మన దేశంలో ఎటువంటి నిర్బంధ పరిస్థితులను చాలా రాష్ట్రాలు, చాలా రాష్ట్రీయ పార్టీలు ఎదుర్కొంటున్నాయో చూస్తున్నాము. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని నేను అనుకోవట్లేదండి. బీజేపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించే వ్యక్తులే కాంగ్రెస్ పార్టీలో నడిపిస్తున్నారని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా అక్క ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఎలక్షన్స్ కంటే ఏది November 30 ఎలక్షన్స్ కంటే ముందు 4 కోట్ల మంది ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే నమ్మి చాలా బలంగా కన్సాలిడేట్ అయింది. ఆటోమేటిక్గా జనాలు కూడా నమ్మిరు. ఇన్ కేసు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటనే మీరు స్టేట్మెంట్ ఇస్తే అది నమ్మడానికి నమ్మశక్యం కాదు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అది సైంటిఫికల్లీ నమ్మే వీలు ఉండదు. బీజేపీ ఒకటని కూడా కొంత నడుస్తుంది. సార్ ఒక విషయం ఏంటంటే సార్ చెప్పండి, నేను ఎవరితో ఒకటి మీరు చెప్పండి, నాకు అర్థమైతే వాళ్ళు టీఆర్ఎస్ ఫ్రెండ్స్ అంటారు. ఏంటంటే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెడతారు కదా, పెట్టిన తర్వాత వీళ్ళని మనము ఏదో ఒక రకంగా గుంజుకుందాం అనే ప్రయత్నము రాష్ట్రంలో జరుగుతుంది. ఖచ్చితంగా రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో చాలా పరిణామాలు, చాలా రాజకీయ పరిణామాలు జరుగుతాయి. అంతేకాదు బీజేపీ పార్టీకి అనుబంధమై పనిచేసే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు. రెండోది, కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఏమో చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అనేక వర్గాలు చెప్తా వెంకట్. ఒక విషయము, ఒకవేళ మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచింది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 20 డోర్లు 40 కిటికీలు. ఎవరు ఏ డోర్ నుంచి వెళ్తారో తెలియదు, ఎవరు ఏ డోర్ నుంచి దూకుతారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర అది. కాబట్టి చరిత్ర ఏంటంటే ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ కూడా అధికారాన్ని కూలగొట్టి
కొట్టి నిర్మించే చరిత్ర బీజేపీ. సార్ ఒక విషయం అంటే బార్ల మా కిటికీలు మా తలుపులు బార్లా తెరిచినా కూడా ఆ 39 మంది నుంచి ఇటు వచ్చే ఛాన్స్ ఉంది, కానీ దిట్టు నుంచి పోతే ఛాన్స్ లేదు. అయితే ఒక విషయం అంటే రజనక్క గారు ఒక మాట ఏం చెప్పాలంటే, మీరు పొద్దాకల మా ప్రభుత్వం గురించి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నారు, కానీ మీ 39 మంది పరిస్థితి ఏంటనేది మీరు కూడా ఆలోచించుకోవట్లేరు. ఫస్ట్ ఇన్ కేస్ ఎట్లాగూ లాగే ప్రయత్నాలు సార్ ఒక విషయం అంటే టిట్ ఫర్ టాట్ సార్. ఎందుకు టిట్ ఫర్ టాట్ అంటే 2018లో 85 స్థానాలతో మీకు మంచి మెజార్టీ ఇచ్చిన తర్వాత కూడా ఒక దళిత వ్యక్తిని మేము సిఎల్పి నేతగా చేస్తే అది ఓర్చుకోలేక మీకు రాష్ట్రంలో అంటే అసెంబ్లీలోనేమో ఎంఐఎం ప్రతిపక్షము, బయటేమో మిత్రపక్షంగా చిత్రీకరించి అప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎట్లాగో దళితులు ముఖ్యమంత్రి చేయలే, కనీసం దళిత వ్యక్తిని ప్రతిపక్ష నేతగా కూడా మీరు జీర్ణించుకోలేని పక్షంలో అప్పుడు మా 18-19 మంది మేము ఎమ్మెల్యేలు ఉంటే కేవలం 5-6 మేము ఇది చేసారు. ఒక్క కాటకి చెప్పు తప్ప ఉంటుంది, 100% ఉంటుంది. అది మళ్ళీ రిపీట్ అవుతుంది సార్. అది కర్మ సిద్ధాంతం సార్, దాన్ని ఎవరేం చేయలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కర్మ సిద్ధాంతం కూడా స్పేస్ ఉంటుంది. కర్మ సిద్ధాంతమే తప్పైనప్పుడు ప్రజాస్వామ్యంలో కర్మ సిద్ధాంతానికి ఏడ స్పేస్ ఉంటుంది? కర్మ సిద్ధాంతం అంటున్నప్పుడు మనం ఏం చేయాలి సార్? సైలెంట్ ఉంటే నాకు కూడా ఒక డౌట్ ఉంది. నాకు ఒక డౌట్ ఉంది. 8 మంది ఎమ్మెల్యేలతో ఎట్లా సార్ కూలుస్తారు? అంటే ఈక్వేషన్ ఏంటి? ఏమన్నా కొంచెం నేను మళ్ళీ చెప్తున్నా సార్, మీరు కూర్చోమనే చెప్తున్నా సార్. నేను ఇందాక నుంచి ఫస్ట్ పాయింట్ ఫస్ట్ మినిట్ నుంచి ఇప్పుడు చెప్తున్నా. ఎవరితోటి టచ్ లో ఉన్నారో నాకు తెలియదు, కానీ నాతోటి టచ్ లో లేరు, పార్టీలో పెద్దలతోటి టచ్ లో ఉన్నారేమో అన్నారు. కూల్చము అన్న సంగతి ఆయన అభిప్రాయం కావచ్చు. మీ ఏరియాకి వచ్చినప్పుడే, మోడీ గారు వచ్చినప్పుడే కవితక్కను అరెస్ట్ చేశారంటే మీరు పార్టీలో ఎంత స్ట్రాంగ్ మేము ఇప్పుడు ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఏమంటారంటే నాతోటి టచ్ లో లేరు కానీ పార్టీ పెద్దలతో టచ్ లో ఉన్నారు, అది పార్టీ నిర్ణయం అని అంటారు. అంతేనా? అట్లా అంటే నేను చెప్పాను సార్, ఇప్పుడు సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, సిటీకి సంబంధించి కార్పొరేట్లు కానీ వాళ్ళతో మాకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్లకు సంబంధించి నేను చెప్పగలను. ఎవరు జనరల్ గా నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి గారు అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రిజెక్ట్ చేస్తే ఆయన బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. అంటే మల్లారెడ్డి గారి సంగతి పక్కన పెడితే మర్రి రాజశేఖర రెడ్డి మా ఎమ్మెల్యే గారు, వారు బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంది. అట్లా కొంతమంది ఉన్నారు సిటీలో వచ్చే అవకాశం మనం డినై చేయలేము. వాళ్ళ పరిస్థితులు చేసుకొని వాళ్ళు చూసే వాళ్ళు ఉన్నారు. ఏంటండి మేడం ఇప్పటికి కూడా వారు మల్లారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేర్లు చెప్తున్నారు, కానీ మా కాంగ్రెస్ పార్టీ పేర్లు చెప్తలేరు. ఇంకో విషయం కూడా ఏం చెప్పాలంటే సార్, ఒక మాట సార్, ఒక విషయం ఏంటంటే బీజేపీ పార్టీ సార్, ఒక విషయం శ్రవణ్ గారు, మీరు ఎట్లా కలగట్టురో తెలియదు కానీ, ఎందుకంటే మీకు కూడా రాజకీయాలు తెలుసు, రాజనీతి తెలుసు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల మీద కూడా మీకు అవగాహన ఉంది. కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలతో అంటే బలంగా ఉన్న వ్యవస్థని 8 సీట్ల కోసం మీకు మీ వైపు రావడం అంటే గారు మీరు ఒక విషయం గమనించట్లా. వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఒక్క సీట్ లేకుండా కూడా ప్రభుత్వాన్ని కూల్చగలరు. అలాంటి టెక్నిక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే చెప్తున్నా, వాళ్ళు కూలుస్తారని కాదు, వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ గొప్పతనాన్ని తగ్గించండి. 8 మంది అంటే చాలా ఎక్కువ వాళ్ళకి. రజనీ గారు చెప్పింది కరెక్ట్ అండి. బిఎస్ గారు, రజనీ మేడం చెప్పింది కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మా చేతి, ముఖ్యమంత్రి గారు మా చేతిలో అది కొంతవరకు ఎస్ ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. అంతే తప్ప మేము బీఆర్ఎస్ చేసాము, కాంగ్రెస్ చేసాము. అవసరమైతే బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఏదో ఒకటి మేము ఈడీ దాడులు కావచ్చు. నాకు నమ్మకం ఉంది మేడం, నాకు నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారు బీజేపీ చేస్తారు. సో పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మనగడే ప్రశ్నార్థకం. చాలా మంది వెళ్ళిపోతారు. ఇప్పుడున్న హోదా కూడా ఉండకపోవచ్చు. ఒక పూర్తి స్థాయిలో ఇది జరుగుతుంది అని ఒక మాట వింటున్నాను నేను. ఒకటి అనే బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ చరిత్ర ఉంది, ఉద్యమ నేపథ్యం ఉంది, ఉద్యమ మూలాలు ఉన్నాయి, ఉద్యమ వేర్లు ఉన్నాయి. ఒకటి. రెండవది, ఇందాక వెంకట్ గారు మాట్లాడుతూ ఒక మాట ఏమన్నారంటే కర్మ సిద్ధాంతం గురించి చెప్తూ మళ్ళీ రిపీట్ అవుద్ది, ఎన్నన్నా రిపీట్ కావచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీలో బలమైన నాయకులు ఉన్నారు. తర్వాత ఒక దళిత నాయకుడిని అవమానించారు ప్రతిపక్ష హోదాలో లేకుండా అని మాట్లాడుతున్నారు. ఎవరండి? ఎవరు చెప్పండి? ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా దళిత నాయకులు ఉన్నారు కదా. ఒకటి, ఈ రోజు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క గారికి మన యాదగిరిగుట్టలో జరిగిన అవమానం తెలియందా? మన రంజాన్ సందర్భంగా జరిగింది తెలియందా? ఓకే, మీరు ఒకటి అనుకోవచ్చు, మీరు ఒకటి అనొచ్చు, మా నాయకులు ఆల్రెడీ వివరణ ఇచ్చారు కదా, బట్టి విక్రమార్క గారు వాళ్ళ ఇష్ట ప్రకారమే కూర్చున్నారు అక్కడ కింద అని మీరు చెప్పొచ్చు. ఒకవేళ నిజంగానే బట్టి విక్రమార్క గారు అయితే కూర్చొనియండి, కానీ డిప్యూటీ సీఎం గారు
ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకే కాదండి, మొత్తం యావత్ తెలంగాణ ప్రజానికానికి డిప్యూటీ సీఎం గారు. వాళ్ళు అవమానంగా ఫీల్ కాకపోవచ్చు, కానీ యావత్ తెలంగాణ సమాజం ఒక డిప్యూటీ సీఎం ని కింద కూర్చోబెట్టినందుకు బాధపడ్డది. అదొకటి. రెండవది, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మనగడ పోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఇంకేదో అవుతుంది అనుకుంటే అది వాళ్ళు భ్రమపడ్డట్టే. బీఆర్ఎస్ పార్టీలో చాలా బలమైన కార్యకర్తలే కాదు, వాళ్ళు నాయకులు కావాల్సిన వాళ్ళు రేపు బలంగా నాయకులు అవుతారు, కొట్లాడతారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుకు ఎదుర్కొంటున్న సమస్యలే రేపు బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ నిలబెడతాయి. ముగించేద్దాం అన్నగారు. ఎంతమందిని తీసుకుంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్? సార్ ఒక విషయం, కాంగ్రెస్ పార్టీ నిత్య కళ్యాణం పచ్చతోరణం సార్. 100% నిత్య కళ్యాణం పచ్చతోరణము ఇంకో 10 సంవత్సరాలు కూడా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మేము థ్రైవ్ అవుతాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఏ అయితే హామీలు ఇచ్చామో, ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ ప్రజలకు వారు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారో ఆ ఆకాంక్షల కోసం పనిచేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ కేస్ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన, కాంగ్రెస్ పార్టీ ఏది ప్రభుత్వం పైన కనుక వాళ్ళు కళలు కంటే అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే కళలు ఎవరి ఇష్టంగా వాళ్ళు కనేది. సో దాన్ని లాగుతున్నారు ఎవరు మేము లాగాల్సింది ఏముండదు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా చూసాము సమావేశంలో. లక్ష్మారెడ్డి గారు మాట్లాడారు చేవెళ్ళ సభలో, చేవెళ్ళ మీటింగ్ రేవంత్ రెడ్డి గారు ముందరనే మాట్లాడారు. మీరు ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని నెట్టేయకండి అన్నా, మేము చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నాము. రేపు ఇది ఆరంభం మాత్రమే. రేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా జాక్సన్ లాంటి వాళ్ళు కూడా ఎంతో మంది పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. బయట కూడా చాలా ప్రజలు ఇబ్బంది వాతావరణం ఎదుర్కొంటున్నారు, పార్టీలో కూడా ఇబ్బందికర పరిస్థితులు. అటువంటి పార్టీలకు పోయి ఎవరి ప్రమాదం వాళ్ళు తెచ్చుకున్నట్టే. శ్రవణ్ గారు సార్ ముగించేద్దాం సార్. ఆగస్టు సంక్షోభానికి మీకేమైనా సంబంధం ఉందా? అసలు ఆగస్టు సంక్షోభం అనేది ఉందా? ఫైనల్ గా చెప్పండి. ఆగస్టు సంక్షోభము మేము చెప్పలేదు, ముఖ్యమంత్రి గారే చెప్పారు. గేట్ ఓపెన్ చేసామన్నారు. అంటే జనాలని తీసుకునేది పంపించే గేమ్ ని స్టార్ట్ చేసింది ముఖ్యమంత్రి గారు, మేం కాదు. ఈ గేమ్ లో బలయ్యేది కూడా ముఖ్యమంత్రి గారే. బట్ ఎండ్ ఆఫ్ ద డే చెప్తున్నాను, ఈ 5 ఏళ్ల లోపల ముఖ్యమంత్రి గారు మాత్రం బీజేపీలో చేయడం ఖాయమని మాత్రం నేను చెప్తున్నా సార్. ఇది మాత్రం చెప్పగలను. మీరు అదే భ్రమలో ఉండండి సార్, అదే భ్రమలో ఉండండి. కళలు కనండి. అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా కళలు కనమని చెప్పి, ఆ కళలు కనండి. పైన ఏం జరుగుతుందో నాకు తెలియదు, కొద్దిగా నాకు తెలుసు అని చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో మీరు కరెక్ట్ గానే సమాచారాన్ని మొత్తానికి ఆయన కంక్లూడ్ చేశాడు. సంక్షోభం అనేది జరుగుతుంది, రాష్ట్రము సంక్షోభంలో పడిపోతుంది, నాయకులు సంక్షోభంలో పడుతున్నారు, రేపు కాంగ్రెస్ పార్టీ కూడా సంక్షోభంలో పడుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో బలంగా మళ్ళీ నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రజల పక్షాన ఉంటది, ప్రజల ప్రయోజనాల కోసం కొట్లాడుతుంది. ఈ ప్రాంతానికి ఏమన్నా జరిగితే బీఆర్ఎస్ పార్టీ నిద్రపోదు, కొట్లాడుతుంది, నిలబడుతుంది. మీరు సిద్ధంగా ఉన్నారా సంక్షోభానికి, ఆగస్టు సంక్షోభానికి? సార్ ఒక విషయం ఏంటంటే ఇదంతా ఇర్లవెంట్ ఇష్యూస్, అన్డెమోక్రటిక్ ఇష్యూస్ ఇవన్నీ. సో మనము తెలంగాణ ప్రజల మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంత అన్డెమోక్రటెడ్గా, ఇంత ఇదిగా ఇప్పుడు ఏంటంటే సార్ ఒక విషయం సార్ ఒక మాట సార్ ఇప్పటికీ బీజేపీకి రాజ్యసభలో ఫుల్ మెజార్టీ ఏం లేదు సార్. సార్ ఒక విషయం అంటే దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. వీ షుడ్ అండర్స్టాండ్ దట్ సార్. ఇంత బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని మేము ఇది చేస్తాం సార్. ఒక విషయం అంటే పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కాక, పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి తప్పు లేదు. కానీ ఆ పొలిటికల్ స్టేట్మెంట్ కాస్త పూర్తి ప్రజాస్వామ్య విరుద్ధంగా కనుక ఉండుంటే అది ఈ దేశ ప్రజలకు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మనం ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది సార్. ఒక విషయం ఏంటంటే అలాంటివి ఏం జరగదు, మేము చాలా కాన్ఫిడెంట్తో ఉంటాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మాలాంటి కొత్త నాయకత్వం పనిచేస్తుంది, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేస్తుంది సార్. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ వెంకట్ గారు. ఎందుకంటే సుస్థిరంగా ఉండాలని అందరం కోరుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వం సుస్థిరంగా ఉంటేనే అన్ని రంగాలు కోలుకుంటాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం, ఎన్నో రంగాలు సంక్షోభంలో ఉన్నాయి. ప్రజలకు ఏదైతే చెప్పొచ్చారో అది నెరవేర్చాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కోరుకుంటాం. నెరవేర్చని పక్షంలో క్వశ్చన్ చేస్తాం. రెండోది మేము కూడా భయపడుతున్నాం, బాధపడుతున్నాం. అరే ప్రజలు ఏదో ఒక దాంతో మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీ మీద ఒక ఏమంటారు ఏదో ఒకటి చేస్తారు, కొత్తగా మాకేదో చేస్తారని ఆశించారు. కానీ ఈ రోజు మీరే అభద్రతలు ఉన్నారు, భయంలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. టైం అయింది. థ్యాంక్స్ అక్క. రజనీ గారు థ్యాంక్ యూ, వెంకట్ గారు థ్యాంక్ యూ, శ్రవణ్ గారు థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ మీకు, ఆగస్ట్ కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ సార్. కదా ఇది ఇవాళ వార్ రూమ్. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.